హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఇంగ్రాలిట్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయేటువంటి లెసన్ ఏంటి అంటే సెవెంత్ క్లాస్ ఇంగ్లీష్ రీడర్లోని ఫోర్త్ యూనిట్ అయినటువంటి ద బ్రేవ్ లిటిల్ బౌమ్యాన్ అనేటువంటి లెసన్ని మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. ఇందులో ముందుగా మనము లెసన్లోకి వెళ్ళే ముందు ఫేస్ షీట్ అనేది చూద్దాం. ఫేస్ షీట్ అంటే తెలుసు కదా మీకు, ఒక పిక్చర్ని ఇచ్చి దాని తర్వాత మనము కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. దాన్ని మనం ఫేస్ షీట్ అనేసి అంటాం. సో ఆ పిక్చర్స్ ఏంటో ముందుగా మనం అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఇద్దరు ఏం చేస్తున్నారు? ఇద్దరు వ్యక్తులు ఇక్కడ దే ఆర్ ఫైటింగ్ విత్ సమ్ వెపన్స్. సో ఈ వెపన్స్ని ఏమంటారు చెప్పండి? గదలు అనేసి అంటారు. అంటే ఏన్షియంట్ కాలంలో, అంటే పూర్వకాలంలో ఇలాగా ఆర్మర్స్ వేసుకొని, అంటే ఇలాంటి రక్షణ కవచాలు వేసుకొని, ఇలాంటి గదలు తీసుకొని, ఇంకా కత్తులతోటి అలాగ ఒకరితో ఒకరు పోరాడుకునే వాళ్ళు యుద్ధ రంగంలో, అంటే బ్యాటిల్ ఫీల్డ్లో కదా. ఇలాంటి స్టోరీస్ మనము పూర్వకాలం సినిమాలైనటువంటి మహాభారతం, రామాయణం ఇలాంటివి, ఇంకా కొన్ని ఫోక్ టేల్స్, జానపద కథలు, ఇలాంటి మూవీస్లో మనం ఇలాంటి సిచ్యువేషన్స్ని చూడొచ్చు అనమాట. సో ఇప్పుడు కింద ఉండే పిక్చర్ చూడండి, ఇక్కడ ఏం చేస్తున్నారు కొంతమంది? దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్. సో వాళ్ళు క్రికెట్ ఆడుతున్నారు. ఇది ఏమి వార్ కాదు, కానీ ఇది ఒక కాంపిటీషన్, అంటే రెండు టీమ్స్ మధ్య జరిగేటువంటి కాంపిటీషన్. సో వార్ కూడా ఒకలాంటి కాంపిటీషనే, కాకపోతే ఇక్కడ మనుషుల్ని చంపుకోవడము ఇలాంటివి జరుగుతుంది. బట్ ఇలాంటి గేమ్స్, కింద పిక్చర్లో ఉన్నటువంటి గేమ్స్ అనేటువంటివి అందరికీ చక్కగా ఉపయోగపడతాయి అన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు మనము పిక్చర్స్ని అబ్జర్వ్ చేసాము. ఇప్పుడు వీటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ని చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? వాట్ ఆర్ ద మెన్ ఆర్ బాయ్స్ డూయింగ్? సో ఇక్కడ ఈ మనుషులు, సో ఇంకా ఈ బాయ్స్ ఏం చేస్తున్నారు? సో ఫస్ట్ పిక్చర్లో ఏం చేస్తున్నారు? దే ఆర్ ఫైటింగ్ కదా. సెకండ్ పిక్చర్లో దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్. సో అదే మన ఆన్సర్. ద మెన్ ఆర్ ఫైటింగ్ అండ్ ద బాయ్స్ ఆర్ ప్లేయింగ్ క్రికెట్. రైట్. సెకండ్ క్వశ్చన్ ఏంటి? వాట్ వెపన్స్ ఆర్ దే యూజింగ్? సో ఫస్ట్ పిక్చర్లో వెపన్స్ యూజ్ చేస్తున్నారు, సెకండ్ పిక్చర్లో వెపన్స్ ఏం లేవు, జస్ట్ అవి ప్లేయబుల్ ఐటమ్స్ అన్నమాట. అంటే బ్యాట్, బాల్ అనేటువంటివి మనము ఆడుకునే దానికి అవసరమైనటువంటి ఐటమ్స్ అవి, థింగ్స్ అవి, అంతేగాని వాటిని మనం వెపన్స్ అనేసి చెప్పకూడదు. రైట్. సో ఇక్కడ వీళ్ళిద్దరు కూడా ఏ వెపన్తో వీళ్ళిద్దరూ పోట్లాడుకుంటూ ఉన్నారు చెప్పండి? ఏమంటాము దీన్ని? గద అనేసి అంటారు. ఓకే. ద మెన్ ఆర్ యూజింగ్ ద వెపన్స్ నేమ్డ్ గద. సో గదలు, రెండు గదలు తీసుకొని, చెరొకటి తీసుకొని వాళ్ళిద్దరూ ఫైట్ చేసుకుంటూ ఉన్నారు. వేర్ డు వి సీ సచ్ ఫైట్ సీన్స్? ఇలాంటి ఫైటింగ్ సీన్లని మనము ఎక్కడ చూస్తాం చెప్పండి? ప్రెజెంట్ ఎక్కడన్నా చూడగలమా మనం ఇలాంటి ఫైటింగ్ సీన్స్ని? చూడలేం. మరి ఎక్కడ చూడగలము? కేవలం మూవీస్లో మాత్రమే చూడగలం కదా. అవి కూడా పాత మూవీస్లో చూడగలం. వి సీ సచ్ ఫైట్ సీన్స్ ఇన్ ద ఓల్డ్ మైథలాజికల్ అండ్ ఫోక్ మూవీస్. మైథలాజికల్ అంటే అదే మన రామాయణం, మహాభారతం ఇలాంటి వాటిని మైథలాజికల్ అనేసి అంటాం అనమాట. ఇంకా ఫోక్ మూవీస్ అంటే జానపద కథలు, అంటే మాయలు, మంత్రాలు ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటి వాటిలో కూడా మనం ఇలాంటి ఫైటింగ్స్ని, ఇలాంటి సీన్స్ని చూడొచ్చు. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, కెన్ యూ నేమ్ సమ్ వరల్డ్ ఫేమస్ పర్సనాలిటీస్ ఫ్రమ్ ఎనీ ఫీల్డ్? సో ఇప్పుడు మనము వరల్డ్ ఫేమస్ పర్సనాలిటీస్ ఏ ఫీల్డ్ అయినా కానీ, అంటే ఏ కాంపిటీషన్లో అయినా సరే వరల్డ్ మొత్తం కూడా గుర్తించగలిగినటువంటి కొంతమంది నేమ్స్ మీరు చెప్పగలరా అనేసి ఇక్కడ అడిగారు. ఇక్కడ నేను కొంతమంది నేమ్స్ ఇస్తాను. సో మీరు ఆ నేమ్సే రాయాలని ఏం లేదు, మీకు ఇష్టమైనటువంటి వ్యక్తుల నేమ్స్ని మీరు రాసుకోవచ్చు. ఓకేనా? సో నేను ఇక్కడ ఎగ్జాంపుల్గా మీకు ఏమిస్తున్నాను అంటే, సచిన్ అండ్ ధోని రిలేటెడ్ టు క్రికెట్ ఫీల్డ్కి సంబంధించినటువంటి వాళ్ళు సచిన్ ఇంకా ధోని అనేసి చెప్పాను. ఇంకా విశ్వనాథన్ ఆనంద్, హీ రిలేటెడ్ టు చెస్. పివి సింధు, షీ వాజ్ రిలేటెడ్ టు బ్యాడ్మింటన్. సో ఈ విధంగా నేను ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, ఈజ్ ఇట్ దేర్ అపీరెన్స్ ఆర్ స్కిల్ దట్ మేక్స్ దెమ్ గ్రేట్ పర్సనాలిటీస్? అపీరెన్స్ అంటే వాళ్ళు ఉండేటువంటి పొడవు, ఇంకా వాళ్ళ కండలు తిరిగినటువంటి శరీరం, మజిల్స్, ఇంకా వచ్చేసి వాళ్ళ యొక్క మాట తీరు, ఇలాంటి వాటన్నింటిని మనం అపీరెన్స్ అనేసి అంటాం. స్కిల్ అంటే ఏంటంటే
మనకి క్యాపబిలిటీ అనమాట. ఒక పనిని మనం చక్కగా చేయడము. సో, దాన్ని మనం స్కిల్ అంటాము. సో, అంటే బాగా దాంట్లో మనం మెళకువలన్నీ తెలుసుకొని, స్కిల్‌ఫుల్‌గా దాంట్లో మనం బాగా ఎక్స్‌పీరియన్స్ సంపాదించి, దాన్ని చాలా చక్కగా అందరికంటే బాగా చేయడాన్ని స్కిల్ అంటామనమాట. సో, ఇక్కడ క్వెషన్ ఏంటంటే, అపియరెన్స్ అనేటువంటిది మనుషుల్ని గ్రేట్ పర్సనాలిటీస్‌గా చేస్తుందా? లేకపోతే వాళ్ళకుండేటువంటి స్కిల్ అనేటువంటిది వాళ్ళని గ్రేట్ పర్సనాలిటీస్‌గా చేస్తుందా? అనేసి క్వెషన్ అడిగారిక్కడ. ఏం చేస్తుంది చెప్పండి? అపియరెన్సా? స్కిల్లా? యెస్. స్కిల్ మాత్రమే పర్సన్స్‌ని గ్రేట్‌గా చేస్తుంది. అదే మన ఆన్సర్. దేర్ స్కిల్ మేడ్ దెమ్ గ్రేట్, నాట్ దేర్ అపియరెన్స్. సో, వాళ్ళ యొక్క స్కిల్లే వాళ్ళని గొప్ప పర్సనాలిటీస్‌గా చేస్తుంది. అంతేకాని నాట్ దేర్ అపియరెన్స్. వాళ్ళ యొక్క అపియరెన్స్ అనేది వాళ్ళనేమి గొప్పవాళ్ళుగా చేయదు. సో, ఇక్కడితో మనము ఈ ఫేస్ షీట్‌ని కంప్లీట్ చేసుకున్నాము. ఈ పిక్చర్స్‌ని అబ్జర్వ్ చేశాము. ఆ తర్వాత వాళ్ళిచ్చినటువంటి క్వెషన్స్‌కి ఆన్సర్స్ కూడా మనం చేయడం జరిగింది. సో, ఇంక మనం లెసన్‌లోకి స్టార్ట్ చేసేద్దాం. సో, యూనిట్ 4 ద బ్రేవ్ లిటిల్ బౌమ్యాన్. ఇది బ్లజమ్ 7లో ఉండేటువంటి 4థ్ యూనిట్ అన్నమాట. ఇందులో ఉండేటువంటి లెసన్ ఇది. ద బ్రేవ్ లిటిల్ బౌమ్యాన్. సో, బ్రేవ్ అంటే ఏంటి? చాలా ధైర్యవంతుడైనటువంటి, లిటిల్ అంటే చిన్నగా ఉండేటువంటి బౌమ్యాన్. బౌమ్యాన్ అంటే ఎవరు చెప్పండి? బౌమ్యాన్ అంటే ఆర్చర్. ఆర్చర్ అంటే ఎవరు చెప్పండి? అంటే బాణం, ఇంకా విల్లు ఇలాంటివి తీసుకొని యారోస్ ఇంకా బౌ తీసుకొని సో, వాటిల్లో బాగా స్కిల్‌ఫుల్‌గా ఉండేటువంటి వాళ్ళని బౌమ్యాన్ అనేసి అంటామనమాట. అంటే బాణాలు వేసేటువంటి వాళ్ళు. సో, మనకి పాతకాలంలో అర్జునుడు, కర్ణుడు, ఇంకా ఏకలవ్యుడు ఇలాంటి వాళ్ళు చాలా ప్రావీణ్యం సంపాదించారు ఈ బాణాలు వేయడంలో. అలాంటి ఒక గొప్ప వాళ్ళని మనం ఇట్లాగ బౌమ్యాన్ లేదా ఆర్చర్ అనేసి అనడం జరుగుతుందనమాట. ఓకేనా? సో, ఇది ఒక చాలా ఇంట్రెస్ట్ అయినటువంటి స్టోరీ. కాబట్టి మనం దీన్ని చాలా చక్కగా డిస్కస్ చేసుకుందాం. స్టార్ట్ చేద్దామా? రైట్. వన్స్ దేర్ లివ్డ్ ఏ లిటిల్ వైజ్ మ్యాన్ విత్ ఏ క్రూక్డ్ బ్యాక్. ఒకప్పుడు ఒక చిన్నగా ఉండేటువంటి తెలివైనటువంటి వ్యక్తి నివసిస్తూ ఉండేవాడు. కానీ అతనికి ఒక ప్రాబ్లమ్ ఉంది. ఆ ప్రాబ్లమ్ ఏంటి అంటే హీ హ్యాడ్ ఏ క్రూక్డ్ బ్యాక్. బ్యాక్ అంటే మన వెనక సైడ్ అనమాట వీపు. అది క్రూక్డ్ అంటే ఇలా వంగిపోయినట్టు ఉంటుందన్నమాట. అంటే షేప్ లేకుండా అలా వంగిపోయినట్టు ఉంటుంది. క్రూక్డ్ అంటే బెంట్ ఆర్ ట్విస్టెడ్ ఔట్ ఆఫ్ షేప్. అంటే ఇలా గూని వచ్చేసి గూని అంటారు తెలుగులో. ఇలా వంగిపోయి సో, అక్కడొచ్చేసి చిన్న ముద్దలాగా అలాగా ఫార్మ్ అయిపోయి ఉంటుందన్నమాట వీపు పైన. సో, అలాంటి వాళ్ళని ఏమంటాము అంటే క్రూక్డ్ బ్యాక్ పర్సన్స్ అనేసి అంటాం. కానీ అతనికి ఫిజికల్‌గా అలా క్రూక్డ్ బ్యాక్ ఉన్నా కానీ అతను చాలా తెలివైనవాడు. ఓకే. అతనే మన యొక్క బోమాన్. హి వాస్ ఏ స్కిల్డ్ ఆర్చర్. సో, స్కిల్డ్ ఆర్చర్ అంటే ఏంటి? స్కిల్డ్ అంటే ఏంటి? హావింగ్ ఆర్ షోయింగ్ ద నాలెడ్జ్ ఆర్ అబిలిటీ. అంటే ఒక ఫీల్డ్‌లో గొప్ప ఎక్స్‌పీరియన్స్‌ని, గొప్ప మెళకువల్ని తెలుసుకున్నటువంటి వ్యక్తిని స్కిల్డ్ అనేసి అంటాం. సో, ఆర్చర్ అంటే ఎవరంటే ఆర్చర్. ఆర్చర్ అంటే ఎవరంటే బాణాలేస్తారు కదా! సో, వాళ్ళని మనము ఆర్చర్ అనేసి అంటాం. అంటే ఏ పర్సన్ హూ షూట్స్ విత్ ఏ బౌ అండ్ యారోస్. సో, బౌ అండ్ యారోస్. యారోస్ అంటే మనము ఈ బాణాలు అంటాం చూసావా? అది బాణంని యారో అంటాం. బౌ అంటే విల్లు అంటామనమాట. సో, మీకు ఇప్పుడు పిక్చర్ చూపిస్తాను చూడండి. అప్పుడు మీకు ఏది బౌ, ఏది యారో అనేది క్లియర్‌గా అర్థమవుతుంది. చూడండి. సో, ఇక్కడ మీరు గమనిస్తే ఇలా ఉంది చూసారా? ఈ పెద్దదిగా ఉంది చూసారా? దీన్ని మనం బౌ అంటాం. సో, తెలుగులో వచ్చేసి విల్లు అంటామనమాట దీన్ని. సో, విల్లు అనేసి అంటాం. సో, మరి ఇక్కడ చూడండి. ఇలాగ సన్నగా, పొడుగ్గా ఉంది కదా! షార్ప్‌గా. దీన్ని మనం బాణం అనేసి అంటాం. సో, ఇది విల్లు అంటే బౌ. సో, ఇదొచ్చేసి ఉంది చూసారా? ఇలా సన్నగా ఉంది చూసారా? ఇది బాణం. దీన్ని మనం యారో అనేసి అంటామనమాట. ఓకేనా? సో, వాటిల్ని యూజ్ చేసేటువంటి పర్సన్‌ని బౌమ్యాన్ అంటారు. లేదా ఆర్చర్ అనేసి కూడా అంటారనమాట. హిస్ ఓన్లీ విష్ వాస్ టు జాయిన్ ద ఆర్మీ. సో, అతని యొక్క డిజైర్ సో, అతనికి ఉండేటువంటి ఒకే ఒక డిజైర్ విష్ అంటే డిజైర్ అనమాట. సో, అతనికి ఉండేటువంటి ఒకే ఒక్క డిజైర్ ఏంటి అంటే ఆర్మీలో జాయిన్ కావాలి. అంటే సైన్యంలో జాయిన్ కావాలి అనేసి అతని యొక్క ఎయిమ్ అనమాట. హీ థాట్ దట్ కింగ్ మైట్ నాట్ గివ్ హిమ్ ద జాబ్. సో, అతను ఏం ఆలోచించాడు? ఏమనుకున్నాడు అంటే కింగ్ నాకు జాబ్ ఇవ్వడు. బికాస్ ఆఫ్ హిస్ క్రూక్డ్ బ్యాక్. ఎందుకు అంటే నాకు ఈ క్రూక్డ్ బ్యాక్ ఉంది. అంటే
ఇలాగ నేను ఇలా వంగిపోయి ఉంటాను, చిన్నగా ఉంటాను, నా వీపు వచ్చేసి కరెక్ట్ షేప్‌లో ఉండదు. నేను ఇలా వంగిపోయి ఉంటాను. కాబట్టి నన్ను చూడగానే రాజు నన్ను సైన్యంలోకి పనికిరాడు అనేసి నాకు ఛాన్స్ ఇవ్వడు అనేసి అనుకున్నాడనమాట. కానీ అతనికి ఆర్మీలో జాయిన్ కావాలి అనేటువంటిది తన యొక్క ఎయిమ్. సో, అతనికి చాలా స్కిల్‌ఫుల్ అనమాట అతను. సో, తను చాలా బాగా బాణాలు వేస్తాడు. అంత మంచి ఎక్స్‌పీరియన్స్‌డ్ ఆర్చర్ అనమాట అతను. కాకపోతే అతనికుండే ఒకే ఒక ప్రాబ్లమ్ ఏంటి అంటే, హీ హాడ్ ఎ క్రూక్డ్ బ్యాక్. ఓకే. ద లిటిల్ వైస్ మ్యాన్ వాంటెడ్ టు ఫైండ్ ఏ స్ట్రాంగ్ మ్యాన్ అండ్ ఆస్క్ హిమ్ టు టేక్ హిమ్ యాస్ హిస్ అసిస్టెంట్. సో, ఆ లిటిల్ వైస్ మ్యాన్ అంటే ఆ లిటిల్ బౌ మ్యాన్ అతను కోరుకుంటున్నాడు. ఏం కోరుకుంటున్నాడు అంటే, ఒక స్ట్రాంగ్ మ్యాన్‌ని ఫైండ్ ఔట్ చేసి, అతని ద్వారా అతనికి అసిస్టెంట్‌గా ఉన్నట్లుగా యాక్ట్ చేస్తూ, రాజు దగ్గర ఆర్మీలో చేరాలి అనేసి ఒక ప్లాన్ వేసాడనమాట ఆ లిటిల్ వైస్ మ్యాన్. దెన్ ద కింగ్ వుడ్ టేక్ బోత్ ఆఫ్ దెమ్. సో, అలా వెళ్ళినప్పుడు కింగ్ వాళ్ళిద్దరికీ కూడా జాబ్ ఇస్తాడు. ఎందుకంటే ఇతను అసిస్టెంట్‌గా ఉంటాడు ఒక పెద్ద వ్యక్తికి. కాబట్టి జాబ్ ఇస్తాడు అనేటువంటి ఒక ఐడియాతోటే అతను సెర్చ్ చేస్తూ ఉన్నాడనమాట. హి వెంట్ ఇన్ సెర్చ్ ఆఫ్ ఎ బిగ్ మ్యాన్. కాబట్టి అతను ఒక బిగ్ మ్యాన్ అంటే ఎవరిక్కడ? బాగా మంచిగా మజిల్స్ ఉండి, చాలా హైట్ ఉండి, చాలా పెద్దగా చూడగానే బాగా అనిపించేలాగా ఉండేటువంటి ఒక బిగ్ మ్యాన్ అపియరెన్స్ బాగా ఉండేలాంటి ఒక పర్సన్‌ని వెతుకుతూ ఉన్నాడనమాట ఆ లిటిల్ వైస్ మ్యాన్. వన్ డే హీ సా ఏ బిగ్ మ్యాన్ డిగ్గింగ్ ఏ డిచ్. సో, ఒకరోజు ఆ లిటిల్ వైస్ మ్యాన్ ఒక పర్సన్‌ని చూసాడు. ఒక బిగ్ మ్యాన్‌ని చూసాడు. అతనేం చేస్తున్నాడో తెలుసా? తవ్వుతూ ఉన్నాడు. ఏం తవ్వుతూ ఉన్నాడు? ఒక డిచ్. డిచ్ అంటే ఒక పిట్. అంటే ఒక చిన్న గుంత ఒకటి తవ్వుతూ ఉండగా చూసాడనమాట. అప్పుడు లిటిల్ మ్యాన్ ఇలాగ అడుగుతున్నాడు ఆ యొక్క బిగ్ మ్యాన్‌ని. "యూ ఆర్ ఎ బిగ్ అండ్ స్ట్రాంగ్ మ్యాన్. వై ఆర్ యూ డిగ్గింగ్ డిచెస్? కాంట్ యూ ఫైండ్ సమ్ అదర్ వర్క్?" నువ్వు చాలా స్ట్రాంగ్‌గా ఉన్నావు. చాలా బిగ్, చాలా పెద్దగా ఉన్నావు. హ్యూజ్‌గా ఉన్నావు. మరి ఎందుకిలాగా ఈ గుంతలు తవ్వుకునేటువంటి పని చేస్తూ ఉన్నావు? సో, నీకు రెస్పెక్ట్‌గా ఉండేటువంటి ఇంకొక వేరే పనేం దొరకలేదా? అంటే ఆర్మీలో చేరడం ఇలాంటి మరొక వర్క్ ఇంటికంటే బెటర్ వర్క్ ఏం దొరకలేదా నీకు? అనేసి అడిగాడనమాట. దానికి ఆ బిగ్ మ్యాన్ ఏం చెప్పాడు అంటే, "ఐ డోంట్ నో ఎనీ అదర్ వర్క్ అండ్ ఐ హావ్ టు ఎర్న్ మై లివింగ్." సో, దానికి అతనేం చెప్పాడు బిగ్ మ్యాన్, "నాకు ఈ వర్క్ తప్పితే మరొక వర్క్ తెలీదు. ఈ విధంగా గుంతలు తవ్వేటువంటి వర్క్ మాత్రమే నాకు తెలుసు. ఇంక నాకు బతికేదాని కోసం ఎర్న్ మై లివింగ్ అంటే నేను బతికేదాని కోసం నాకు డబ్బులు కావాలి గదా! అందుకనే నేను ఈ పని చేసుకుంటున్నాను" అనేసి బిగ్ మ్యాన్ చెప్పాడు. దానికి లిటిల్ మ్యాన్ ఏం చెప్పాడు అంటే, "డోంట్ డూ థిస్ వర్క్ ఎనీమోర్. కమ్ విత్ మీ. వి విల్ గో టు ద కింగ్ అండ్ ఆస్క్ ఫర్ ఎ జాబ్ ఇన్ ద ఆర్మీ ఫర్ యూ." సో, ఎందుకు ఈ పని చేస్తావు? ఇంక నుంచి చెయ్యొద్దు. కమ్ విత్ మీ నాతో పాటొచ్చేసేయి. మనిద్దరం వెళ్లి కింగ్ దగ్గరికెళ్లి మనము ఆర్మీలో జాయిన్ అయ్యేదానికి జాబ్ అడుగుదాం పద అనేసి లిటిల్ మ్యాన్ బిగ్ మ్యాన్‌తో చెప్పాడు. "ఐ కాంట్ డూ దట్. ఐ యామ్ నాట్ ఎ స్కిల్డ్ వారియర్ అండ్ కాంట్ ఫైట్," ద బిగ్ మ్యాన్ సెడ్. దానికి ఆ బిగ్ మ్యాన్ ఏం చెప్పాడు అంటే, "అయ్యయ్యో! నా వల్ల కాదు. నేనేమి స్కిల్డ్ వారియర్ కాదు." సో, స్కిల్డ్ అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం గదా! సో, నేను బాగా ఎక్స్‌పీరియన్స్ ఉండేటువంటి వారియర్‌నేం కాదు. వారియర్ అంటే ఏ బ్రేవ్ ఆర్ ఎక్స్‌పీరియన్స్‌డ్ సోల్జర్ ఆర్ ఫైటర్. నాకసలు యుద్ధాలు ఎలా చేయాలో తెలీదు. నాకు కత్తి పట్టుకోవడం తెలీదు. బాణాలేయడం రాదు. నాకవన్నీ రావు. మరి నేనెలాగ ఆర్మీలో జాయిన్ అవ్వగలను చెప్పు? అనేసి అతను లిటిల్ మ్యాన్‌ని అడిగాడనమాట. అప్పుడు లిటిల్ మ్యాన్ ఇలా చెప్తున్నాడు. "డోంట్ వరీ అబౌట్ దట్. జస్ట్ గో టు ద కింగ్. ఆస్క్ ఫర్ ఎ జాబ్ ఇన్ ద ఆర్మీ అండ్ ఇంట్రొడ్యూస్ మీ యాజ్ యువర్ అసిస్టెంట్." సో, అప్పుడు లిటిల్ మ్యాన్ ఏం చెప్పాడంటే, "నువ్వు అస్సలు దాని గురించి వరీ అవ్వద్దు. జస్ట్ కింగ్ దగ్గరికెళ్ళు. ఒక జాబ్‌ని అడుగు ఆర్మీలో. ఇంకా నన్ను ఇంట్రొడ్యూస్ చెయ్యి రాజుకి. నీ యొక్క అసిస్టెంట్‌గా నన్ను ఇంట్రొడ్యూస్ చెయ్యి. మిగతాదంతా నేను చూసుకుంటాను." అన్నట్లుగా చెప్పాడనమాట లిటిల్ మ్యాన్. అప్పుడు ఆ బిగ్ మ్యాన్ ఇలా అడిగాడు. డౌట్ తోటి అడుగుతున్నాడు. "బట్ హౌ కెన్ ఎ లిటిల్ మ్యాన్ లైక్ యూ అసిస్ట్ మీ?" సో, బాగానే ఉంది నువ్వు చెప్పేది. కానీ నువ్వు నాకు ఏ విధంగా సహాయపడతావు? అసిస్ట్ అంటే హెల్ప్. నువ్వు చూడడానికి ఇంత చిన్నగా ఉన్నావు. సో, ఇంకా నీకొచ్చేసి ఈ క్రూక్డ్ బ్యాక్ ఉంది. మరి నువ్వు నాకెలా సహాయపడతావు? ఎలా నాకు అసిస్టెంట్ చేస్తావు? అనేసి ఆ బిగ్ మ్యాన్ మన లిటిల్ మ్యాన్‌ని అడిగాడనమాట. అప్పుడు లిటిల్ మ్యాన్ ఇలా చెప్తున్నాడు. "యూ కాంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్." చూడండి మంచి సెంటెన్స్ కదా ఇది. సో, అంటే అపియరెన్స్‌ని బట్టి
నువ్వు ఒక ఒపీనియన్‌కి రాకూడదు. దాన్నే ఏమంటారు అంటే, యూ కాంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్ అంటారు. అంటే దాని యొక్క కవర్‌ని చూసి ఆ బుక్‌లో ఉన్న మ్యాటర్‌ని మనం అంచనా వేయకూడదు. అలాగే నేను చిన్నగా ఉన్నాను గదా! లిటిల్‌గా ఉన్నాను గదా! నాకు కురుకుడు బ్యాక్ ఉంది గదా! అనేసి నా గురించి నువ్వు త్వరపడి ఒక ఒపీనియన్‌కి రావద్దు. ఎందుకంటే దెర్ ఈస్ నో సచ్ ఎ బౌమ్యాన్ లైక్ మీ ఇన్ ద కంట్రీ. సో, నాలాంటి బౌమ్యాన్ అంటే నాలాంటి ఆర్చర్. సో, నాలాగా బాణాలు వేయగలిగినటువంటి వ్యక్తి ఈ దేశంలోనే లేడు. ఐ విల్ డూ ద వర్క్ అసైన్డ్ టు యూ అండ్ వి విల్ డివైడ్ ద పే ఈక్వల్లీ. సో, నువ్వెళ్ళి రాజుగారిని పనడుగు. నీకిచ్చినటువంటి పని మొత్తం గూడా నేను జేస్తాను. ఏదైతే వర్క్ నీకు అసైన్ జేస్తారో, ఆ వర్క్ నేనే నీకు చేసి పెడతాను. వచ్చినటువంటి డబ్బుల్లో మనిద్దరం గూడా ఈక్వల్‌గా పంచుకుందాం అనేసి లిటిల్ మ్యాన్ చెప్పాడు. నౌ విల్ యూ కమ్ విత్ మీ? ఇప్పుడు నాతో వస్తావా? అనేసి లిటిల్ మ్యాన్ బిగ్ మ్యాన్‌ని అడిగాడు. అప్పుడు బిగ్ మ్యాన్ కూడా ఆలోచించి, ఓకే. ఐ విల్ గో విత్ యూ. ఓకే. నేను నీతోటే వచ్చేదానికి నేను సిద్ధమే అనేసి బిగ్ మ్యాన్ తనతో చెప్పాడనమాట. దే వెంట్ టు ద ప్యాలెస్ గేట్స్. దే అంటే ఎవరు ఇక్కడ చెప్పండి? ద లిటిల్ మ్యాన్ అండ్ ద బిగ్ మ్యాన్. ఇద్దరు కూడా ప్యాలెస్ గేట్స్ దగ్గరికి వెళ్ళారు. ద బిగ్ మ్యాన్ సెంట్ ఏ వర్డ్ టు ద కింగ్ దట్ దెర్ వాజ్ ఎ స్కిల్డ్ బౌమ్యాన్ అట్ ద గేట్. ద కింగ్ సెంట్ ఫర్ ద బిగ్ మ్యాన్. సో, గేట్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత బిగ్ మ్యాన్ వచ్చేసి రాజుకు చెప్పమనేసి అక్కడున్నటువంటి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశాడు. ఏమని అంటే, ఒక స్కిల్డ్ బౌమ్యాన్ అంటే స్కిల్డ్ ఆర్చర్ వచ్చాడు. అతను మీకు సర్వీస్ చేయాలనుకుంటున్నాడు అనేసి రాజుగారికి ఇంటిమేట్ చేయండి అనేసి అడిగినప్పుడు, వాళ్ళు రాజుగారికి చెప్పినప్పుడు రాజుగారు కూడా సరే రమ్మనండి ఆయన్ని అనేసి రాజుగారు చెప్పారనమాట. చూడండి, ఇది రాజుగారి యొక్క ఆస్థానము. ఇక్కడొచ్చేసి రాజుగారు ఉన్నారు. చూసారా ఇక్కడ బిగ్ మ్యాన్ ఉన్నారు. ఇక్కడ చూసారా హంచ్డ్ అంటే క్రూక్డ్ పర్సన్ అనమాట. ఇతనే లిటిల్ బౌమ్యాన్. చూసారా ఇతని యొక్క క్రూక్డ్ అంటే ఇలాగ వెనక్కి వంగినట్లుగా ఉంది చూసారా? పార్ట్ బ్యాక్ సైడ్. కాబట్టే ఇతన్ని మనం క్రూక్డ్ బ్యాక్ అనేసి అంటామనమాట దీన్ని. ఇక్కడ రాజుగారి ముందుకి ఆ బిగ్ మ్యాన్ ఇంకా వచ్చేసి ఈ లిటిల్ బౌమ్యాన్ ఇద్దరు కూడా వెళ్లారనమాట. అప్పుడు రాజుగారు ఇలా అడుగుతున్నారు బిగ్ మ్యాన్ ఉద్దేశించి, వాట్ డూ యూ వాంట్? వై డిడ్ యూ కమ్ హియర్? సో, ఏం కావాలి నీకు? ఎందుకు వచ్చావు ఇక్కడికి? దానికి బిగ్ మ్యాన్ అంటున్నాడు, మై గ్రీటింగ్స్ టు యూ యువర్ మ్యాజెస్టీ. ఐ వాంట్ టు జాయిన్ యువర్ ఆర్మీ. దానికి బిగ్ మ్యాన్ ఏమన్నాడంటే, ముందుగా నా యొక్క గ్రీటింగ్స్ మీరు యాక్సెప్ట్ చేయండి యువర్ మ్యాజెస్టీ. మ్యాజెస్టీ అంటే ఏంటంటే గొప్ప వ్యక్తి అనేసి మీనింగ్. జనరల్‌గా ఇలాగ యువర్ మ్యాజెస్టీ, యువర్ హైనెస్ అనేటువంటి వర్డ్స్‌ని మనము రాజులకి, ఇంకా వచ్చేసి కోర్ట్‌లో ఉన్నటువంటి జడ్జిలకి అంటే గొప్ప వాళ్ళకి ఎంపరర్స్‌కి, ఇంకా క్వీన్‌కి ఇలాంటి వాళ్ళకి మనం యూజ్ చేయడం జరుగుతుంది. ఇది యువర్ మ్యాజెస్టీ, యువర్ హైనెస్ ఇలాంటి వర్డ్స్ అన్నమాట. సో, ఐ వాంట్ టు జాయిన్ యువర్ ఆర్మీ అనేసి బిగ్ మ్యాన్ అడిగాడు. అప్పుడు కింగ్ మరి ఆ పక్కనే ఉన్నాడు కదా లిటిల్ బౌమ్యాన్. అతన్ని చూసి హూ ఈస్ దిస్ లిటిల్ మ్యాన్ అనేసి కింగ్ అడిగాడనమాట. దానికి బిగ్ మ్యాన్ ఏం చెప్పాడంటే, హీ ఈజ్ మై అసిస్టెంట్ యువర్ మ్యాజెస్టీ. ఐ వాంట్ యూ టు టేక్ హిమ్ టు అలాంగ్ విత్ మీ. సో, ఈ స్మాల్ మ్యాన్, ఈ లిటిల్ మ్యాన్ ఎవరు అంటే నా అసిస్టెంట్. సో, నేను ఇతన్ని కూడా నాతో పాటు ఉంచుకుంటాను యువర్ మ్యాజెస్టీ అనేసి చెప్పాడు. దానికి కింగ్ ఏం చెప్పారు అంటే, ఐ విల్ టేక్ ద బోత్ ఆఫ్ యూ అండ్ గివ్ 1,000 సిల్వర్ కాయిన్స్ ఎ మంత్. సో, ఓకే. నేను మీ ఇద్దరిని కూడా జాబ్‌లో చేర్చుకుంటాను. అంటే ఆర్మీలో చేర్చుకుంటాను. సో, మీ ఇద్దరికి కలిపి 1000 సిల్వర్ కాయిన్స్ పర్ మంత్ ఇస్తాను అనేసి కింగ్ వచ్చేసి చెప్పాడనమాట. అప్పుడు బిగ్ మ్యాన్ ఇలా చెప్పాడు కింగ్ తోటి. థాంక్ యూ వెరీ మచ్ యువర్ హైనెస్. వి విల్ సర్వ్ యూ టు ద బెస్ట్ ఆఫ్ అవర్ అబిలిటీస్. సో, చాలా థాంక్స్ యువర్ హైనెస్ అనేసి చెప్పాడు. సో, ఇంతకుముందు చెప్పాను కదా నేను హైనెస్ అన్నా, మెజెస్టీ అన్నా ఇవేంటంటే రెస్పెక్టబుల్ అడ్రెస్సింగ్ ఆఫ్ రాయల్ ర్యాంక్. అంటే కింగుల్ని, క్వీన్స్‌ని ఇలాగా కింగ్స్‌ని, క్వీన్స్‌ని, ఎంపరర్స్‌ని వీళ్ళని మనం మాట్లాడేటప్పుడు వాళ్ళతోటే ఇలాగా యువర్ మ్యాజెస్టీ, యువర్ హైనెస్ అనేసి అంటామనమాట. వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తూ ఉండడం. సో, దానికి బిగ్ మ్యాన్ ఏం చెప్పారు అంటే, థాంక్ యూ వెరీ మచ్ యువర్ హైనెస్. మేము మా దగ్గర ఉన్నటువంటి శాయశక్తుల మా ప్రాణాలను ఒడ్డి మరి దేశాన్ని కాపాడేందుకు మేము ప్రయత్నిస్తాము అనేసి చెప్పాడనమాట. అబిలిటీ అంటే కెపాసిటీ, స్కిల్ ఇన్ డూయింగ్ అనేసి మీనింగ్. దే జాయిన్డ్ ద ఆర్మీ అండ్ వర్ హ్యాపీ. దే అంటే ఎవరు చెప్పండి ఇక్కడ? దే అంటే ద లిటిల్ బౌమ్యాన్
ఇంకా ద బిగ్ మ్యాన్ వాళ్ళిద్దరు కూడా ఆర్మీలో జాయిన్ అయ్యారు. వన్ డే ద కింగ్ సెంట్ ఫర్ ద బిగ్ మ్యాన్ అండ్ టోల్డ్ హిమ్ దట్ దెర్ వాజ్ ఎ టైగర్ ఇన్ ద ఫారెస్ట్ హూ వాస్ కిల్లింగ్ పీపుల్. ఒకరోజు కింగ్ ఎవరి కోసం పంపాడు అంటే బిగ్ మ్యాన్ కోసం పంపాడు. ఎందుకని అంటే అడవి నుండి ఒక పులి అటు ఇటు వెళ్ళేటువంటి వాళ్ళ పైన పడి వాళ్ళని చంపేస్తూ ఉందనమాట. కాబట్టి బిగ్ మ్యాన్‌కి ఆర్డర్‌ని పిలిచాడు. బిగ్ మ్యాన్‌ని పిలవండి నేను మాట్లాడాలి అన్నట్లుగా ఆర్డర్ ఇచ్చాడనమాట. అప్పుడు వాళ్ళు వెళ్లి బిగ్ మ్యాన్‌ని తీసుకొనొచ్చారు కింగ్ దగ్గరికి. అప్పుడు కింగ్ ఇలా చెప్తున్నాడు. యూ మస్ట్ గో టు ద ఫారెస్ట్ అండ్ కిల్ ద టైగర్. విల్ యూ డూ ఇట్? అప్పుడు కింగ్ అడిగానమాట బిగ్ మ్యాన్‌ని. సో నువ్వు వెళ్ళి ఫారెస్ట్‌కి ఆ టైగర్‌ని చంపాలి. నువ్వు చేయగలవా? అనేసి అడిగాడు. దానికి బిగ్ మ్యాన్ ఏం చెప్పారంటే, యెస్ యువర్ మాజెస్టీ ఐ విల్ కిల్ ద టైగర్. దానికి బిగ్ మ్యాన్ ఏం చెప్పాడంటే, ఖచ్చితంగా యువర్ మాజెస్టీ నేను వెళ్ళి ఆ టైగర్‌ని చంపేస్తాను. అప్పుడు రాజుగారు గో ఎట్ వన్స్ ఓకే ఇమ్మీడియేట్‌గా వెళ్ళిపో నువ్వు ఇక్కడి నుంచి. వెళ్ళి ముందు దాన్ని చంపేసేయి అనేసి కింగ్ ఆర్డర్ ఇచ్చారు. దానికి బిగ్ మ్యాన్ ఏం చెప్పాడు అంటే, యువర్ ఆర్డర్ మై లార్డ్. సో మీ ఆర్డర్‌ని నేను పాటిస్తాను మై లార్డ్ అనేసి ద బిగ్ మ్యాన్ చెప్పాడన్నమాట రాజుకి. ద బిగ్ మ్యాన్ అండ్ ద లిటిల్ మ్యాన్ వెంట్ ఇంటు ద ఫారెస్ట్. ద లిటిల్ బో మ్యాన్ కిల్డ్ ద టైగర్. దే రిపోర్టెడ్ ద సేమ్ టు ద కింగ్. సో అప్పుడు ఏమైంది అంటే ద బిగ్ మ్యాన్ ఇంకా లిటిల్ బో మ్యాన్ ఇద్దరు కూడా ఫారెస్ట్‌కెళ్లారు. ఫారెస్ట్‌కెళ్ళి అక్కడ ఎవరు ఆ టైగర్‌ని చంపారు చెప్పండి? లిటిల్ బో మ్యాన్ తన యొక్క బాణము, విల్లు ఇవి తీసుకొని వెళ్లి ఆ టైగర్‌ని చంపేస్తాడు. తర్వాత తిరిగి ప్యాలెస్‌కొచ్చి వాళ్ళు రాజుకి ఏమని చెప్తారు అంటే, సో బిగ్ మ్యాన్ చంపేశాడు అనేసి చెప్తారనమాట. చూడండి ఇక్కడ బిగ్ మ్యాన్ ఇప్పుడు చెప్తున్నాడు రాజుకి. ఐ హావ్ కిల్డ్ ద మ్యాన్ ఈటర్ యువర్ మాజెస్టీ. సో మళ్ళీ మాజెస్టీ అంటే రెస్పెక్టబుల్ అడ్రెస్సింగ్ ఆఫ్ కింగ్స్ అనేసి చెప్పాము. సో మ్యాన్ ఈటర్ అంటే ఎవరు చెప్పండి? యెస్ టైగర్ అంటే మనుషుల్ని తినేటువంటి ఒక యానిమల్. ఏంటది? టైగర్ అన్నమాట. సో బిగ్ మ్యాన్ చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే, నేను ఆ మ్యాన్ ఈటర్‌ని చంపేశాను యువర్ మాజెస్టీ అనేసి బిగ్ మ్యాన్ కింగ్‌తో చెప్పాడు. సో కింగ్ చాలా సంతోషపడ్డాడు. ఎలాగ చెప్తున్నాడో చూడండి. ఓహ్! యూ హావ్ కిల్డ్ ద టైగర్. వెరీ గ్లాడ్. ఐ అప్రిషియేట్ యూ బ్రేవ్ మ్యాన్. టేక్ దిస్ బ్యాగ్ ఆఫ్ గోల్డ్ కాయిన్స్ అనేసి కింగ్ చెప్పాడు. అంటే కింగ్ చాలా సంతోషపడ్డాడు. ఎందుకంటే ఒక పులిని చంపడం అనేది అంత ఈజీ అయినటువంటి విషయం కాదు. కానీ తను ఏమనుకుంటున్నాడంటే కింగ్ బిగ్ మ్యాన్ నిజంగానే చంపేసాడు అనుకుంటున్నాడు. కానీ యాక్చువల్‌గా చంపింది ఎవరు? లిటిల్ బో మ్యాన్. అది రాజుకు తెలీదు కదా! కాబట్టి బిగ్ మ్యానే అలా చేశాడనేసి బిగ్ మ్యాన్ అప్రిషియేట్ చేస్తున్నాడు. ఓహ్! నువ్వు నిజంగా టైగర్‌ని చంపేసావు. నాకు చాలా ఆనందంగా ఉంది. గ్లాడ్ అంటే ఆనందం. సో నిన్ను అప్రిషియేట్ చేయాలి. బ్రేవ్ మ్యాన్ నువ్వు చాలా ధైర్యవంతుడివి. తీసుకో ఇదిగో ఈ బ్యాగ్ ఫుల్‌గా ఉండేటువంటి గోల్డ్ కాయిన్స్ అన్ని నీకే తీసుకో అనేసి బిగ్ మ్యాన్‌కి ఒక బ్యాగ్ నిండుకి గోల్డ్ కాయిన్స్‌ని ఇచ్చాడన్నమాట. అప్పుడు బిగ్ మ్యాన్ వచ్చేసి ఏం చెప్తున్నాడు అంటే, థాంక్ యూ యువర్ హైనెస్ అనేసి చెప్పాడు. అంటే ఆ గోల్డ్ కాయిన్స్‌ని తీసుకొని అతను థాంక్ యూ రాజుకి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారన్నమాట. ద బిగ్ మ్యాన్ అండ్ ద లిటిల్ మ్యాన్ షేర్డ్ ద కాయిన్స్ ఈక్వల్లీ. సో ఆ గోల్డ్ కాయిన్స్‌ని బిగ్ మ్యాన్ ఇంకా లిటిల్ మ్యాన్ ఇద్దరు కూడా ఈక్వల్‌గా షేర్ చేసుకున్నారు. డిస్ట్రిబ్యూట్ చేసుకున్నారు. One day, the king was informed that a wild elephant was creating panic among the people, running up and down the road, tossing people in the air, causing injuries, and in some cases death to people. సో, ఒక్కసారి ఏమి జరిగింది అంటే అలా ఉండగా ఒకరోజు కింగ్‌కి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏమని అంటే ఒక వైల్డ్ ఎలిఫెంట్, వైల్డ్ అంటే చాలా క్రూయల్ అన్నమాట. అంటే అడవిలో ఉండేటువంటి ఎలిఫెంట్. సో, అలాంటి ఒక క్రూయల్ ఎలిఫెంట్ వచ్చేసి ప్రజల మధ్య పానిక్ క్రియేట్ చేస్తోంది. పానిక్ అంటే ఏంటంటే సడెన్ అన్‌కంట్రోలబుల్ ఫియర్ ఆర్ యాంక్సైటీ. సో, ప్రజల మధ్యలోకొచ్చేసి సడెన్‌గా అది సో, ప్రజల్ని ఏం చేస్తుందంటే రన్నింగ్ అప్ అండ్ డౌన్ ఆన్ ద రోడ్. అది ప్రజల మధ్యలో వచ్చేసి రోడ్డు పైన అటు ఇటు తిరుగుతూ అక్కడ ఉన్నటువంటి షాపుల్ని, ఇంకా మనుషుల్ని చాలా ఇబ్బంది పెడుతుంది. టాసింగ్ పీపుల్ ఇన్ ద ఎయిర్. టాసింగ్ అంటే తెలుసా? త్రూ అంటే త్రూ అంటే విసిరివేస్తుందనమాట. అటు ఇటు విసిరేస్తుంది. గాల్లో విసిరేస్తుంది. మూవ్ ఫ్రమ్ సైడ్ టు సైడ్ వాళ్ళని తొండంతో పట్టుకొని అటు ఇటు ఊపి గాల్లోకి ఎగరేస్తుందనమాట మనుషుల్ని ఆ ఎలిఫెంట్. సో, దానివల్ల ఏమవుతుంది అలా ఎగరేయడం వల్ల? ఇట్ కాజెస్ ఇంజ్యూరీస్. ఇంజ్యూరీస్ అంటే తెలుసు కదా! దెబ్బలు తగులుతున్నాయి ప్రజలకి. కొన్ని కేసెస్‌లో ఏమవుతుందంటే డెత్ కూడా జరిగింది. కొంతమంది చనిపోయారు కూడా ఆ యొక్క ఏనుగు వల్ల. అది రాజుగారికి కంప్లెయింట్ వచ్చింది. సో, అప్పుడు రాజుగారు ఏం చేశారంటే ఇమ్మీడియేట్‌లీ
ద కింగ్ ఆర్డర్డ్ ద బిగ్ మ్యాన్ టు మీట్ హిమ్. ద బిగ్ మ్యాన్ రిపోర్టెడ్ టు ద కింగ్. సో, ఇమ్మీడియేట్‌గా కింగ్ మళ్ళీ ఆ బిగ్ మ్యాన్‌ని పిలిపించాడు. పిలిపించి తను మాట్లాడుతున్నాడనమాట ఈ విధంగా. హావ్ యూ హర్డ్ అబౌట్ ద వైల్డ్ ఎలిఫెంట్? నువ్వు వైల్డ్ ఎలిఫెంట్ గురించి విన్నావా? అనేసి కింగ్ అడుగుతున్నాడు. దానికి బిగ్ మ్యాన్ ఏం చెప్పారంటే, యెస్ యువర్ మాజెస్టీ. యెస్ మాజెస్టీ, నేను విన్నాను. దానికి కింగ్ ఏం చెప్తున్నాడంటే ఒక ఆర్డర్ వేస్తున్నాడు. గో అండ్ కిల్ ద వైల్డ్ ఎలిఫెంట్ అండ్ పుట్ ద పీపుల్స్ ఫియర్స్ టు రెస్ట్. సో, నువ్వు వెళ్ళి ఆ వైల్డ్ ఎలిఫెంట్‌ని చంపేసేయి. ఇంకా పీపుల్ ఫియర్స్‌కి ఫుల్ స్టాప్ పెట్టు అనేసి చెప్తున్నాడు. సో, లుక్ ఔట్ అంటే సెర్చ్ ఫర్. సో, ఇక్కడ పీపుల్స్ ఫియర్స్ టు రెస్ట్ అంటే ఏంటంటే జనాలకు ఉండేటువంటి భయాన్ని ఏం చేయాలి అంటే నువ్వు వెళ్లి పోగొట్టు. దానికి ఫుల్ స్టాప్ పెట్టు. పీపుల్‌కి శాంతిని కలిగించు. ఆ వైల్డ్ ఎలిఫెంట్ నుంచి వాళ్ళకి రక్షణ కల్పించు. దాన్ని చంపేసి వెళ్లి అనేసి కింగ్ ఆర్డర్ ఏసేసాడన్నమాట బిగ్ మ్యాన్‌కి. అప్పుడు బిగ్ మ్యాన్ ఏం చెప్తున్నాడు అంటే, సర్టెన్‌లీ యువర్ హైనెస్, ఖచ్చితంగా నేను వెళ్లి ఆ వైల్డ్ ఎలిఫెంట్‌ని చంపేస్తాను మై లార్డ్ అనేసి చాలా రెస్పెక్ట్‌గా మాట్లాడి బిగ్ మ్యాన్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ద బిగ్ మ్యాన్ అండ్ ద లిటిల్ మ్యాన్ వెంట్ టు లుక్ ఔట్ ఫర్ ద వైల్డ్ ఎలిఫెంట్. లుక్ ఔట్ అంటే ఏంటంటే సెర్చ్ ఫర్ ఆర్ నోటీస్. అంటే ఆ బిగ్ మ్యాన్ ఇంకా లిటిల్ మ్యాన్ కూడా ఫారెస్ట్‌కెళ్ళి దేనికోసం వెతుకుతున్నారు వాళ్ళు? వైల్డ్ ఎలిఫెంట్ కోసం వెతికారనమాట. ఆ తర్వాత ద లిటిల్ మ్యాన్ షాట్ ద ఎలిఫెంట్ అండ్ కిల్డ్ ఇట్ అండ్ దే రిపోర్టెడ్ ఇట్ టు ద కింగ్. సో, లిటిల్ మ్యాన్ ఏం చేశాడు అంటే దాన్ని తన యొక్క యారోస్ తోటే షాట్ చేశాడు. షాట్ అంటే ఏంటంటే షాట్. అంటే గన్‌తోనే కాదు, మనం బాణం వేసినా గాని దాన్ని షూటింగ్ అంటామనమాట. ఓకేనా? సో, తన దగ్గర ఉన్నటువంటి బాణంతోటి ఏం చేశాడు అంటే ఆ యొక్క ఎలిఫెంట్‌ని చంపేసి తర్వాత అది వాళ్ళు కింగ్‌కి రిపోర్ట్ చేశారు. సో, చూడండి ఇక్కడ షాట్ అన్నమాట. ఇక్కడ షాట్ అంటే V2 అన్నమాట. అంటే పాస్ట్ టెన్స్‌లో యూజ్ చేస్తున్నాం. షూట్ అనేది V1 అవుతుంది. షాట్ అనేది V2 అవుతుంది. షాట్ అనేది V3. షాట్ అనేసి వస్తుందన్నమాట. ఇది V2 ఫార్మ్. ద బిగ్ మ్యాన్ చెప్తున్నాడు కింగ్‌కి. ఏమని చెప్తున్నాడు అంటే, ఐ హావ్ కిల్డ్ ద వైల్డ్ ఎలిఫెంట్ యువర్ మాజెస్టీ అనేసి చెప్తున్నాడు. నేను వైల్డ్ ఎలిఫెంట్‌ని కూడా చంపేశాను యువర్ మాజెస్టీ అనేసి బిగ్ మ్యాన్ చెప్పాడు. కింగ్‌కి ఇంకా బాగా సంతోషం వేసింది. ఇంతకుముందు పులిని చంపేశాడు. ఇప్పుడు వైల్డ్ ఎలిఫెంట్‌ని కూడా చంపేసి ప్రజలకి చాలా రక్షణ కల్పించాడు బిగ్ మ్యాన్ అనేసి కింగ్ ఇలా చెప్తున్నాడు. బ్రావో! బ్రావో అంటే ఏంటంటే ఇది ఒక ఇంటర్జెక్షన్ అన్నమాట. అంటే సడెన్ ఎమోషన్ వచ్చినప్పుడు మనం యూజ్ చేసేటువంటి సౌండ్. జనరల్‌గా ఎవరన్నా ఏదైనా గొప్ప పని విక్టరీ గాని, లేదా ఒక గేమ్‌లో గెలిచినప్పుడు, లేదా ఒక యుద్ధంలో గెలిచినప్పుడు మనల్ని అప్రిషియేట్ చేసేదానికి ఉపయోగించేటువంటి వర్డ్ ఏంటి అంటే ఈ బ్రావో అనేటువంటి ఒక ఇంటర్జెక్షన్. ఇది ఒక ఇంటర్జెక్షన్ అన్నమాట. మన ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్‌లో 8 ఉంటాయి కదా! సో, దాంట్లో బ్రావో అనేటువంటిది ఒక ఇంటర్జెక్షన్ అన్నమాట. అంటే మన సడెన్ ఎక్స్‌ప్రెషన్స్, మన సడెన్ ఎమోషన్స్ వచ్చినప్పుడు మనము యూజ్ చేసేటువంటి ఒక సౌండ్ అన్నమాట ఇది. ఓకేనా? సో, బ్రావో! యూ హావ్ వన్స్ అగైన్ ప్రూవ్డ్ దట్ యూ ఆర్ ఎ వెరీ బ్రేవ్ మ్యాన్. ఐ యామ్ హ్యాపీ టు హావ్ యూ ఇన్ మై ఆర్మీ. టేక్ యువర్ రివార్డ్ అనేసి తనకి మళ్ళీ ఏమిచ్చాడు? మళ్ళీ రివార్డ్ ఇచ్చాడన్నమాట. రివార్డ్ అంటే తెలుసు కదా! అంటే ఎవరైనా సరే గొప్పగా పనులు చేసినప్పుడు వాళ్ళ యొక్క రికగ్నిషన్‌ని మనము గమనిస్తూ వాళ్ళకిచ్చేటువంటి బహుమతి. రివార్డ్ అంటే బహుమతి అన్నమాట. సో, రాజుగారు మళ్ళీ బిగ్ మ్యాన్‌కి బహుమతి ఇచ్చాడన్నమాట. ఆల్ ద పీపుల్ ఇన్ ద కింగ్డమ్ ప్రైజ్డ్ ద బిగ్ మ్యాన్ ఫర్ హిస్ బ్రేవరీ. సో, బ్రేవరీ అంటే కరేజ్ అన్నమాట. సో, ఆ ఊళ్ళో ఉండేటువంటి జనమంతా కూడా ప్రైజ్ చేస్తున్నారు. అంటే ప్రైజ్ అంటే తెలుసా? బోస్టెడ్ అంటే పొగడ్డం అన్నమాట. ఎవరిని పొగుడుతున్నారు? బిగ్ మ్యాన్‌ని పొగుడుతున్నారు. ఎవరు కూడా ఎవరిని పొగడ్డం లేదు? మన లిటిల్ బోమ్యాన్‌ని ఎవరు పొగడ్డం లేదు. ఎందుకంటే ఎవరికీ తెలీదనమాట. లిటిల్ బోమ్యానే యాక్చువల్‌గా ఆ టైగర్‌ని, ఆ ఎలిఫెంట్‌ని చంపాడని తెలీదు. అందుకనే వాళ్ళంతా ఏమనుకుంటున్నారు అంటే, ఆ బిగ్ మ్యానే ఆ టైగర్‌ని, ఆ ఎలిఫెంట్‌ని చంపాడనేసి అతని యొక్క ధైర్యాన్ని వాళ్ళు మెచ్చుకుంటూ ఉన్నారు. బ్రేవరీ అంటే కరేజ్ అంటే ధైర్యం అనమాట. ద బిగ్ మ్యాన్ బికేమ్ వెరీ ప్రౌడ్. సో, ఎప్పుడైతే అతన్ని అలా పొగుడుతూ ఉన్నారో అందరూ, బిగ్ మ్యాన్‌కి గర్వం వచ్చేసింది. ప్రౌడ్ అంటే ఎక్సెసివ్‌లీ హై ఒపీనియన్. తన్ను తాను ఎక్కువగా ఊహించుకోవడం స్టార్ట్ జేస్తున్నాడు. యాక్చువల్‌గా చంపిందెవరు? లిటిల్ బోమ్యాన్ చంపాడు. కానీ, ఆ వచ్చేటువంటి పొగడ్తలన్నీ ఎవరికొస్తున్నాయి?
సో, మన బిగ్ మ్యాన్‌కొస్తున్నాయి. సో, ఆ పొగడ్తలతోటి ఏమైందంటే బిగ్ మ్యాన్‌కి కొంచెము ప్రౌడిష్‌నెస్ వచ్చేసిందనమాట. ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నాడు. హి గేవ్ ఎ కోల్డ్ షోల్డర్ టు ద లిటిల్ మ్యాన్. సో, కోల్డ్ షోల్డర్ అంటే తెలుసా? కోల్డ్ షోల్డర్ అంటే ఇంటెన్షనల్లీ ఇగ్నోర్ సమ్‌వన్ ఆర్ ట్రీట్ ఇన్ యాన్ అన్‌ఫ్రెండ్లీ వే. సో, అంటే ఇప్పుడు ఆ బిగ్ మ్యాన్ ఏం చేస్తున్నాడో తెలుసా? బో మ్యాన్‌ని ఇగ్నోర్ చేస్తున్నాడు. ఇంకా ఆ బిగ్ మ్యాన్ ఆ లిటిల్ మ్యాన్‌ని అన్‌ఫ్రెండ్లీగా ట్రీట్ చేస్తున్నాడు. అంటే రెస్పెక్ట్ ఇవ్వడం లేదు. సో, యాక్చువల్‌గా ఇదంతా చేసింది బో మ్యాన్. కానీ ఆ బిగ్ మ్యాను అదంతా గుర్తించకుండా ఇప్పుడు తనేదో గొప్పవాడైపోయినట్టు, తనకింక లిటిల్ మ్యాన్‌తో అవసరం లేనట్లుగా తనని ఇగ్నోర్ చేయడము, ఇంకా తన పట్ల అన్‌ఫ్రెండ్లీగా ఉండడము చేస్తున్నాడనమాట. దాన్ని మనం కోల్డ్ షోల్డర్ అనేసి అంటాం. సో, ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలి మనం. ఓకే. అండ్ సెడ్ మెనీ హార్ష్ అండ్ అన్‌కైండ్ వర్డ్స్. సో, అంతే కాకుండా తనతో చాలా హార్ష్‌గా బిహేవ్ చేస్తున్నాడు. హార్ష్ అంటే సివియర్. అంటే చాలా బ్యాడ్‌గా బిహేవ్ చేస్తున్నాడనమాట. ఇంకా అన్‌కైండ్ వర్డ్స్. అన్‌కైండ్ అంటే సో, క్రూయల్‌గా కొంచెము బాధ పెట్టేలాంటి వర్డ్స్‌ని కూడా యూజ్ చేస్తున్నాడు ఆ బిగ్ మ్యాన్. హి ఆల్సో సెడ్ దట్ హి కుడ్ గెట్ ఆన్ వెరీ వెల్ వితౌట్ ద హెల్ప్ ఆఫ్ ద లిటిల్ మ్యాన్. సో, అప్పుడు ఇంకా ఏం చెప్పాడంటే ఆ బిగ్ మ్యాన్, "నాకు నీ హెల్ప్ ఏం అక్కర్లేదు లిటిల్ బో మ్యాన్. ఇప్పుడు నాకు ఆల్రెడీ బాగా పవర్స్ వచ్చేసాయి. అందరూ నన్ను పొగుడుతూ ఉన్నారు. నీ అవసరం నాకేం లేదు" అనేసి కూడా లిటిల్ మ్యాన్ తోటి చెప్పాడనమాట. ఎ ఫ్యూ డేస్ లేటర్ కొన్ని రోజుల తర్వాత యాస్ ఎ బోల్ట్ ఫ్రమ్ ద బ్లూ ఫర్ ద బిగ్ మ్యాన్ ద కింగ్డమ్ వాస్ అటాక్డ్ బై అన్ ఎనిమీ. సో, బోల్ట్ ఫ్రమ్ ద బ్లూ అంటే ఏంటంటే కంప్లీట్ సర్ప్రైజ్, షాక్ అనమాట. ఒక షాక్ తగిలిందనమాట బిగ్ మ్యాన్‌కి. ఏంటంటే ఆ కింగ్డమ్ అనేటువంటిది ఒక ఎనిమీ చేత అటాక్ చేయబడింది. సో, ఆ రాజ్యము ఒక ఎనిమీ రాజు చేత అటాక్ చేయబడిందనమాట. ద కింగ్ రిసీవ్డ్ ఎ మెసేజ్ ఎయిదర్ టు సరెండర్ హిస్ కింగ్డమ్ టు హిమ్ ఆర్ టు గెట్ రెడీ ఫర్ ద బ్యాటిల్. ద కింగ్ ఎట్ వన్స్ సెంట్ హిస్ ఆర్మీ. సో, కింగ్‌కి ఒక మెసేజ్ వచ్చింది. ఆ యొక్క ఎనిమీ రాజ్యం నుంచి కింగ్‌కి ఒక మెసేజ్ వచ్చింది. ఏంటంటే, "నీ రాజ్యాన్ని నాకు అప్పగించు." సరెండర్ అంటే స్టాప్ రెసిస్టింగ్ టు ఎనిమీ అండ్ సబ్మిట్ టు దేర్ అథారిటీ. సో, నీ రాజ్యాన్ని నాకు అప్పగించేసి నాకు సరెండర్ అయిపో. లేదంటే యుద్ధానికి సిద్ధంగా ఉండు అనేసి ఆ ఎనిమీ రాజు దగ్గర నుంచి ఒక మెసేజ్ మన రాజుకొచ్చింది. సో, రాజు తన కింగ్‌డమ్‌ని సరెండర్ చేసేదానికి ఇష్టంగా లేడు. కాబట్టి హి వాస్ రెడీ ఫర్ ద బ్యాటిల్. అంటే యుద్ధం చేసేదానికే రెడీగా రాజున్నాడనమాట. సో, యుద్ధం చేసేదానికి రెడీగా రాజున్నాడు అంటే ఇప్పుడు ఎవరు వెళ్ళాలక్కడికి? బిగ్ మ్యాన్ వెళ్ళాలి కదా! ఇతనే కదా గొప్ప వీరుడు. కాబట్టి వెళ్ళాలనమాట. బ్యాటిల్ అంటే వారు. వార్ అంటే యుద్ధం. ఓకే. ద కింగ్ అట్ వన్స్ సెంట్ హిస్ ఆర్మీ. సో, కింగ్ వచ్చేసి ఏం చేశాడు అంటే ఆర్మీని పంపించాడు. అప్పుడు ద బిగ్ మ్యాన్ కూడా పంపించాడనమాట. సో, ద బిగ్ మ్యాన్ ఎలా ఉన్నాడంటే ఆర్మ్డ్ అండ్ మౌంటెడ్ అనే వార్ ఎలిఫెంట్. సో, ఇంక తప్పట్లేదు బిగ్ మ్యాన్‌కి. ఖచ్చితంగా అతను యుద్ధంలోకి వెళ్ళాలి. సో, ఆర్మ్డ్ అంటే ఏంటంటే క్యారింగ్ వెపన్స్ టు ఫైట్. అంటే ఆర్మ్డ్ అంటే క్యారింగ్ వెపన్స్ అన్నమాట. వెపన్స్ అన్నీ కూడా ఒక పెద్ద ఎలిఫెంట్ పైన పెట్టుకొని దాని పైన కూర్చున్నాడు. మౌంటెడ్ అంటే ఏంటంటే మూవింగ్ అన్నమాట. మౌంటింగ్ అంటే జనరల్‌గా ఒక ఎలిఫెంట్ గాని, ఒక హార్స్ కానీ ఇలాంటి దాన్ని వేసుకొని యుద్ధ రంగానికి వెళ్తూ ఉంటే దాన్ని మౌంటెడ్ అనేసి అంటారు. రైడింగ్ యాన్ యానిమల్ ఆన్ ద మిలిటరీ డ్యూటీ. సో, మిలిటరీ డ్యూటీ అంటే ఇక్కడ యుద్ధ డ్యూటీ కోసము ఇక్కడ బిగ్ మ్యాన్ వచ్చేసి ఏం చేశాడు అంటే ఒక వార్ ఎలిఫెంట్ పైన కూర్చొనున్నాడు. అనుకుంటున్నాడు బిగ్ మ్యాన్. ఇతనేమి అంత ధైర్యవంతుడు కాదు. చాలా పిరికివాడు. టుడే ఈజ్ మై లాస్ట్ డే ఇన్ థిస్ వరల్డ్. ఈరోజు నా చివరి రోజు ఈ యొక్క లోకంలో. ఐ యామ్ డెఫినైట్‌లీ గోయింగ్ టు డై. ఈరోజు నేను ఖచ్చితంగా చనిపోతున్నాను. ఎందుకంటే యుద్ధానికి వెళ్తున్నాను. ఆ యుద్ధంలో ఖచ్చితంగా నన్ను చంపేస్తారు. ఎందుకంటే నాకసలు యుద్ధం ఎలా చేయాలో కూడా తెలీదు అనేసి బాధపడుతూ ఉన్నాడు. అప్పుడు లిటిల్ మ్యాన్ వచ్చాడు. సో, లిటిల్ మ్యాన్ చాలా మంచివాడు. కాబట్టే అప్పుడు లిటిల్ మ్యాన్ బిగ్ మ్యాన్‌కి హెల్ప్ చేయాలి అనేసి వచ్చాడు. అంతకు ముందుగా తనని ఎన్నో అనరాని మాటలన్నీ అన్నాడు బిగ్ మ్యాన్. కానీ అవన్నీ కూడా లిటిల్ మ్యాన్ పట్టించుకోవట్లేదు. సో, ఆ బిగ్ మ్యాన్‌కి తన ఫ్రెండ్‌కి హెల్ప్ చేద్దాము అనేసి సో, లిటిల్ మ్యాన్ రావడం జరిగింది బిగ్ మ్యాన్ దగ్గరికి. వచ్చి ఏం చెప్తున్నాడు అంటే, పుల్ యువర్ సెల్ఫ్ టుగెదర్. సో, పుల్ యువర్ సెల్ఫ్ టుగెదర్ అంటే ఏంటంటే, కంట్రోల్ యువర్ ఎమోషన్స్. సో, నీ యొక్క ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకో. పుల్ యువర్ సెల్ఫ్ టుగెదర్ అంటే కంట్రోల్ యువర్ ఎమోషన్స్. సో, నీ ఎమోషన్స్‌ని నువ్వు
కంట్రోల్ చేసుకో అనేసి చెప్తున్నాడు. ఇంకా ఏం చెప్తున్నాడు అంటే, ఐ విల్ సిట్ బిహైండ్ యూ ఆన్ ద వార్ ఎలిఫెంట్ అండ్ షూట్ విత్ మై బో అండ్ యారో. నేను నీ వెనకాలే కూర్చుంటాను. ఈ ఎలిఫెంట్ పైన నేను నీ వెనకాలే కూర్చొని, సో, నా యొక్క యారో తోటి, నా యొక్క బౌ తోటి నేను శత్రువుల్ని షూట్ చేస్తాను. కాబట్టి నీకేం భయం లేదు. నువ్వేం దిగులు పడొద్దు, వరీ అవ్వద్దు. నీ ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకో. నేనున్నాను నీకు అనేసి లిటిల్ మ్యాన్ చెప్పాడన్నమాట. ద వార్ ఎలిఫెంట్ వెంట్ ఔట్ ఆఫ్ ద సిటీ అండ్ ఎంటర్డ్ ద బ్యాటిల్ ఫీల్డ్. సో, వార్ ఎలిఫెంట్ ఏం చేసింది అంటే, అప్పుడు సిటీని దాటి బ్యాటిల్ ఫీల్డ్‌కి వెళ్ళిందనమాట. దెన్ ఎట్ ద సౌండ్ ఆఫ్ ద ఫస్ట్ డ్రమ్ బీట్, ద బిగ్ మ్యాన్ షూక్ విత్ ఫియర్. అప్పుడు మామూలుగా యుద్ధం స్టార్ట్ అయ్యే ముందు వాళ్ళు డ్రమ్స్‌ని మోగిస్తారనమాట. ఫస్ట్ డ్రమ్ సౌండ్ మోగ్గానే ఎవరు భయంతో వణికిపోతున్నారు చెప్పండి? బిగ్ మ్యాన్ వచ్చేసి భయంతోటే వణికిపోతున్నాడు. షూక్ అంటే షేక్, షూక్, షేకెన్. అంటే వి2 ఫార్మ్ షూక్ అవుతుంది. అంటే షేక్ అంటే ఏంటంటే వణికిపోవడం అన్నమాట. ట్రెంబ్లింగ్. సో, భయంతోటే వణికిపోతున్నాడు ఆ బిగ్ మ్యాన్. అప్పుడు లిటిల్ మ్యాన్ ఇలా చెప్తున్నాడు. హ్యాంగ్ ఇన్ దేర్. యూ నీడ్ నాట్ బి అఫ్రైడ్. ఇఫ్ యూ ఫాల్ ఆఫ్ నౌ యూ విల్ బి కిల్డ్. సో, దానికి లిటిల్ మ్యాన్ ఏం చెప్తున్నాడు అంటే, హ్యాంగ్ ఇన్ దేర్. హ్యాంగ్ ఇన్ అంటే రిమైన్ పర్సిస్టెంట్ ఇన్ డిఫికల్ట్ టైమ్స్. సో, ఇప్పుడే నువ్వు ధైర్యంగా ఉండు. నువ్వు ఇక్కడి నుంచి ఏమి కానీ చేయకూడదు. నువ్వు సైలెంట్‌గా ఇలాగే ఉండు ఇక్కడే. యూ నీడ్ నాట్ బి అఫ్రైడ్. నువ్వు భయపడొద్దు. నువ్వు గనక భయపడి ఇక్కడి నుంచి పడిపోయావు అంటే కిందకి, యుద్ధంలోకి వెళ్ళిన తర్వాత పడిపోయావు అంటే ఖచ్చితంగా నిన్ను చంపేస్తారు. కాబట్టి నువ్వు ఇక్కడే ఉండు. హ్యాంగ్ ఇన్ దేర్. నువ్వు ఇలాగే కూర్చొని ఉండు. అంతేగాని భయపడొద్దు. సో, అఫ్రైడ్ అంటే ఫియర్‌ఫుల్ అన్నమాట. నువ్వు భయపడి ఇక్కడి నుంచి పడిపోయావు అంటే ఖచ్చితంగా ఏమవుతుంది? నిన్ను చంపేస్తారు అనేసి చెప్పాడు. ద బిగ్ మ్యాన్ స్లిప్డ్ ఆఫ్ ద ఎలిఫెంట్స్ బ్యాక్ అండ్ రాన్ బ్యాక్ టు ద సిటీ. కానీ ఆ బిగ్ మ్యాన్ లిటిల్ మ్యాన్ వర్డ్స్‌ని వినలేదసలు. ఏం చేశాడతను? హీ స్లిప్డ్ ఆఫ్ అంటే టుక్ ఆఫ్ విత్ స్పీడ్. వెంటనే ఎలిఫెంట్ నుంచి కిందకి దిగేసి తిరిగి సిటీకి పరిగిస్తూ వెళ్ళిపోతూ ఉన్నాడు. అప్పుడు బిగ్ మ్యాన్ ఇలా చెప్తూ పరిగిస్తూ వెళ్ళిపోతున్నాడు. ఐ డోంట్ వాంట్ దిస్ జాబ్. ఐ డోంట్ వాంట్ యువర్ మనీ ఎయిదర్. ఐ క్యాన్ డూ ఎనీ జాబ్ యాజ్ లాంగ్ యాజ్ ఐ లివ్ అని చెప్తూ పారిపోతున్నాడు. నాకు నీ జాబు వద్దు. నాకు ఈ డబ్బు వద్దు. నేను ఏదో గుంతల్లో అడుక్కునే పని చేసుకుంటూ బతుకుతాను గానీ, ఇక్కడ నేను చనిపోను అనేసి తిరిగి సిటీ వైపుకి పరిగిస్తూ ఆ బ్యాటిల్ ఫీల్డ్ నుంచి వెళ్ళిపోయాడు. అప్పుడు లిటిల్ మ్యాన్ అనుకున్నాడన్నమాట ఈ విధంగా. ఓహ్! వాట్ ఎ కవర్డ్ హీ ఈస్. అబ్బా! ఎంత పిరికివాడితను. కవర్డ్ అంటే ఏంటంటే టిమిడ్ పర్సన్ అన్నమాట. టిమిడ్ అంటే పిరికివాడు. అంటే ఏ మాత్రం కూడా ధైర్యం లేదన్నమాట. ఓహ్! వాట్ ఎ కవర్డ్ హీ ఈస్. ఎంత పిరికివాడు ఇతను. దో బిగ్ అండ్ స్ట్రాంగ్. సో, చూడ్డానికి మాత్రమే పెద్దగా స్ట్రాంగ్‌గా ఉన్నట్టున్నాడు కానీ, చాలా పిరికివాడు. హౌఎవర్ ఏదేమైనప్పటికీ దిస్ ఈజ్ ఎ బ్లెస్సింగ్ ఇన్ డిస్‌గైజ్. సో, బ్లెస్సింగ్ ఇన్ డిస్‌గైజ్ అంటే ఇది నాకొక వరం లాంటిది. బూన్. బూన్ అంటే బ్లెస్సింగ్ అనమాట. ఇదొక నాకు వరం లాంటిది. ఎలాంటి వరం అంటే ఒక డిస్‌గైజ్‌లో ఉన్నటువంటి వరం లాంటిది. అంటే ఇన్ ఎ డిఫరెంట్ అపియరెన్స్. సో, ఇది నాకు వచ్చినటువంటి ఛాన్స్. బ్లెస్సింగ్ ఇన్ ఎ డిస్‌గైజ్. ఇది నాకొచ్చినటువంటి ఒక మంచి ఛాన్స్. ఒక వరం లాంటిది. ఐ విల్ ఫైట్ ఫర్ ద కింగ్ అండ్ ప్రూవ్ దట్ ఐ యామ్ బెటర్ థాన్ ద బిగ్ మ్యాన్. సో, నేనిప్పుడు రాజు కోసము, మన రాజ్యం కోసము పోరాడి నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాను. నేను బిగ్ మ్యాన్ కంటే బెటర్ అనేసి. దో ఐ డోంట్ హావ్ ఎ బిగ్ అండ్ స్ట్రాంగ్ బాడీ. నాకు స్ట్రాంగ్ బాడీ, ఇంకా నేను పెద్దగా ఉండలేకపోవచ్చు ఆ బిగ్ మ్యాన్ లాగా. కానీ నా దగ్గర స్కిల్ ఉంది. ఆ స్కిల్ ఏంటి అంటే నేను చాలా బాగా బాణాలు వేయగలను. ఆ స్కిల్‌తోనే నేను రాజుకి సహాయపడతాను. నా ప్రాణాలు పోయినా సరే నేను రాజుకి సహాయపడి నేనేంటో ప్రూవ్ చేసుకొని, ఆ బిగ్ మ్యాన్ కంటే నేను బెటర్ అనేసి ప్రూవ్ చేసుకుంటాను అనేసి ఒక స్ట్రాంగ్ డెసిషన్‌కొచ్చాడు. ద లిటిల్ బోమ్యాన్ డ్రోవ్ ద వార్ ఎలిఫెంట్ ఇంటు ద ఫైట్. సో, లిటిల్ బోమ్యాన్ ఏం చేశాడు అంటే వార్ ఎలిఫెంట్‌ని అలాగా నడుపుకుంటూ ఆ యొక్క యుద్ధ భూమిలోకి తీసుకెళ్ళాడు. ద ఆర్మీ బ్రోక్ ఇంటు ద ఎనిమీస్ కింగ్స్ క్యాంప్. సో, బ్రోక్ ఇంటు అంటే ఎంటర్ ఫోర్సిబిల్లీ. సో, లిటిల్ బోమ్యాన్ యొక్క ఆర్మీ ఉంది కదా! అంటే ఆ రాజు యొక్క ఆర్మీ ఉంది కదా! అదేం చేసింది అంటే ఎనిమీ సైన్యం యొక్క క్యాంప్ వైపుకి దూసుకుపోయిందన్నమాట. సో, బ్రోక్ ఇంటు అంటే ఎంటర్ ఫోర్సిబిల్లీ. ద లిటిల్ మ్యాన్స్ ఆర్మీ డ్రోవ్ ద ఎనిమీ
ఔట్ ఆఫ్ దేర్ కింగ్డమ్ అండ్ వన్ ద బ్యాటిల్. సో, లిటిల్ మ్యాన్స్ యొక్క ఆర్మీ ఇంకా లిటిల్ మ్యాన్ ఏం చేశారు అంటే, ఎనిమీని వాళ్ళ యొక్క కింగ్డమ్ నుంచి తరిమి కొట్టేశారనమాట. ఇంకా బ్యాటిల్‌లో కూడా గెలిచారనమాట. ద కింగ్ హర్డ్ అబౌట్ ద లిటిల్ బోమ్యాన్. కింగ్ విన్నాడు. ఎవరి గురించి అంటే, ఆ లిటిల్ బోమ్యాన్ గురించి విన్నాడు. అతని యొక్క ధైర్య సాహసాల గురించి విన్నాడు. తన యొక్క ఆర్చరీ స్కిల్ గురించి విన్నాడు. అంటే బాణాలు వేయడంలో ఉన్నటువంటి గొప్పతనం గురించి విన్నాడనమాట. ద పీపుల్ కాల్డ్ హిమ్ ద బ్రేవ్ లిటిల్ మ్యాన్. సో, అప్పటినుంచి జనాలంతా కూడా ఆ లిటిల్ మ్యాన్ ఏమని పిలవడం స్టార్ట్ చేశారు అంటే, ద బ్రేవ్ లిటిల్ బౌ మ్యాన్ అనేసి పిలవడం స్టార్ట్ చేశారనమాట. ద కింగ్ మేడ్ హిమ్ చీఫ్ ఆఫ్ ద ఆర్మీ. సో, రాజు ఏం చేశాడు అంటే, ఆ బౌమ్యాన్‌ని, ఆ లిటిల్ బౌమ్యాన్‌ని ఆర్మీకి చీఫ్‌గా చేసేసాడనమాట. ఎందుకని అంటే, హి ఈస్ కేపబుల్. ఎందుకు కేపబుల్? సో, తన యొక్క ఆర్మీని చక్కగా ముందుకు నడిపించి, ఇంకా అక్కడున్నటువంటి ఎనిమీ రాజుని తన కింగ్‌డమ్ నుంచి బయటికి పంపించేసి, యుద్ధంలో విజయం సాధించగలిగాడు కాబట్టి, హి ఈస్ ద డిజర్వ్డ్ పర్సన్. హి ఈస్ ద కేపబుల్ పర్సన్ అనేసి నమ్మి, సో, రాజు అతనికి చీఫ్ ఆఫ్ ద ఆర్మీ అనేటువంటి పదవినిచ్చి అండ్ గేవ్ హిమ్ రిచ్ గిఫ్ట్స్. అంటే చాలా గొప్ప బహుమతులన్నీ కూడా ఆయనకి ఇచ్చాడనమాట. ద బిగ్ మ్యాన్ వాస్ అషేమ్డ్ ఆఫ్ హిమ్సెల్ఫ్. సో, ఆ బిగ్ మ్యాన్ చాలా షేమ్‌గా ఫీల్ అయ్యాడు. అషేమ్డ్ అంటే ఫెల్ట్ షేమ్. ఎందుకనంటే, తను ఏ మాత్రం కూడా ధైర్యంగా ఉండకుండా, అక్కడ తన ఫ్రెండ్ లాంటి లిటిల్ మ్యాన్‌ని వదిలేసి భయపడి వెనక్కొచ్చేసాడు చూసారా? అందుకని షేమ్‌గా ఫీల్ అయ్యి, ఇంకా తను తిరిగి హి వెంట్ బ్యాక్ టు హిస్ వర్క్ ఆఫ్ డిగ్గింగ్ డిచెస్. మళ్ళీ తిరిగి గుంతలు లోడుకునేటువంటి పనికి వెళ్ళిపోయాడు. యాస్ పర్ ద సేయింగ్, బెటర్ లేట్ థాన్ నెవర్. ద లిటిల్ మ్యాన్ రిసీవ్డ్ ద మచ్ డిజర్వ్డ్ హానెస్ట్ ఎట్ లాస్ట్. సో, యాస్ పర్ ద సేయింగ్ అంటే సామెతలు అంటాం గదా! అలాంటి సామెత అన్నమాట ఇదొకటి. ఏంటంటే ఇది బెటర్ లేట్ థాన్ నెవర్ అనేటువంటిది ఒక సామెత. అంటే దాని యొక్క అర్థం ఏంటంటే, బెటర్ లేట్ థాన్ నెవర్ అంటే, ఇట్ ఈస్ బెటర్ ఫర్ సమ్‌వన్ టు డూ సంథింగ్ లేట్ థాన్ నాట్ టు డూ ఇట్ ఎట్ ఆల్. అంటే లేట్‌గా అయినా సరే ఒక పని చేయడం అనేటువంటిది ఇంపార్టెంట్. అంతేగాని అస్సలు చేయకుండా ఉండడం అనేది కరెక్ట్ కాదు. అంటే అస్సలు చేయకుండా ఒక పనిని ఉండేదానికంటే లేట్‌గా చేయడం అన్నా సరే బెటరే అనేసి దాని యొక్క అర్థం అన్నమాట. అర్థమైందా ఇది? మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. సో, మనము ఒక పనిని అస్సలు చేయకుండా ఉండేదానికంటే కొంచెం లేట్‌గా అయినా చేయడము బెటర్. మంచిదే అనేసి దాని యొక్క ఉద్దేశ్యం అన్నమాట. ఓకేనా? దాన్నే ఇక్కడ బెటర్ లేట్ థాన్ నెవర్ అంటారు. బెటర్ లేట్ అంటే లేట్‌గా చేయడమైనా సరే బెటరే. అసలు చేయకుండా ఉండేదానికంటే, ఒక పనిని అస్సలు కంప్లీట్ చేయకుండా ఉండేదానికంటే, లేట్‌గా అయినా కంప్లీట్ చేయడం బెటర్ అనేసి దాని యొక్క అర్థం అన్నమాట. అర్థమైంది కదా! రైట్. సో, ద లిటిల్ మ్యాన్ రిసీవ్డ్ ద మచ్ డిజర్వ్డ్ హానర్. డిజర్వ్డ్ అంటే వర్తీ ఆఫ్ అంటే కేపబుల్ అన్నమాట. సో, సూటబుల్. హానర్ అంటే రెస్పెక్ట్ అన్నమాట. సో, రెస్పెక్ట్ తనకి ఫైనల్‌గా దొరికింది. సో, ఈ స్టోరీ అనేటువంటిది ఎక్కడి నుంచి తీసుకున్నారు అంటే, ఇట్ వాస్ అడాప్టెడ్ ఫ్రమ్ జాతక టేల్స్. జాతక టేల్స్ అనేటువంటివి బుద్ధుడు చెప్పినటువంటి కథలు. మనకి బుద్ధ భగవాన్ ఉన్నారు కదా! సో, ఆయనకి సంబంధించినటువంటి కథల్ని జాతక టేల్స్ అనేసి అంటారు. సో, వాటి నుంచి ఈ స్టోరీని అడాప్ట్ చేసుకోవడం అనేది జరిగింది. ఎలా ఉంది ఈ స్టోరీ? చాలా బావుంది కదా! యెస్. సో, మనకుండేటువంటి అపియరెన్స్ దీంట్లో ఉండేటువంటి మోరల్ ఏంటంటే, మనకుండేటువంటి అపియరెన్స్ అనేది ఇంపార్టెంట్ కాదు. మనకుండేటువంటి స్కిల్ అనేది ఇంపార్టెంట్. సో, మనం బయటికి ఎలా కనిపిస్తున్నాం, మన రూపేంటి, మన కలర్ ఏంటి, ఇవన్నీ ఇంపార్టెంట్ కాదు. మన లోపల విషయం ఏంటి అనేది ఇంపార్టెంట్. అంటే నీకెంత నాలెడ్జ్ ఉంది, ఒక పని పైన నీకెంత స్కిల్ ఉంది అనేటువంటిది ఇంపార్టెంట్ కానీ, సో, నీ యొక్క అపియరెన్స్ అనేది ఇంపార్టెంట్ కాదు అనేసి దీని యొక్క అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ 'సచిన్ టెండూల్కర్' చూడండి. ఎంతుంటాడు 'సచిన్ టెండూల్కర్'? సో, అతనేమి పెద్ద 6 ఫీట్ హైట్ ఉండడు. సో, పెద్ద బాడీ బిల్డర్ కాదు. చిన్నగా అంతుంటాడు. కానీ ఎంత సాధించాడు? అతన్ని క్రికెట్ గాడ్‌గా పిలుస్తారు మన ఇండియాలో. కదా! సో, మనకి క్రికెట్ అంటేనే గుర్తొచ్చే పేరేంటి? 'సచిన్ టెండూల్కర్' అనేసి చెప్తాం. సో, ఇక్కడ అతని యొక్క అపియరెన్స్ అతన్ని గొప్పవాడిని చేసిందా? కాదు. మరి ఏం గొప్పవాడిని చేసింది? అతని యొక్క స్కిల్ అతన్ని గొప్పవాడిని చేసింది. అలాగే మీలో కూడా మీరెప్పుడు కూడా మీ కలర్ ఏంటి? మీరు చిన్నగా ఉన్నారా? పొట్టిగా ఉన్నారా? లేదా సన్నగా ఉన్నారా? లావుగా ఉన్నారా? ఇవన్నీ ఇంపార్టెంట్ కాదు. మీకు ఇంట్రెస్ట్ అయినటువంటి స్కిల్ ఏది అనేది మీకు కనిపెట్టుకొని, దాంట్లో గొప్పవాళ్ళయ్యేదానికి ట్రై చేయండి. ఆటోమేటిక్‌గా మీరు ఫేమస్ అయిపోతారు. మీరనుకున్నటువంటి ఎయిమ్‌ని మీరు రీచ్ అవుతారు. కాబట్టి
అపియరెన్స్ అనేది ఎప్పుడు కూడా ఇంపార్టెన్స్ కాదు. మరి ఏమి ఇంపార్టెంట్ అంటే మన యొక్క స్కిల్ ఇంపార్టెంట్. ఓకేనా? అర్థమైందా? రైట్. ఇప్పుడు మనము గ్లోసరీని చూద్దాం. క్రూక్డ్. క్రూక్డ్ అంటే ఏంటంటే బెంట్ ఆర్ ట్విస్టెడ్ ఔట్ ఆఫ్ షేప్. ఎర్న్ ఎ లివింగ్ అంటే టు ఎర్న్ మనీ నీడెడ్ ఫర్ ఫుడ్ అండ్ క్లోతింగ్. అంటే మన క్లాత్స్‌కి, ఫుడ్‌కి డబ్బుని సంపాదించుకోవడాన్ని ఎర్న్ ఎ లివింగ్ అనేసి అంటారు. డిచ్. డిచ్ అంటే ఏ నారో ఛానల్ డగ్ అట్ ద సైడ్ ఆఫ్ ద రోడ్ ఆర్ ఫీల్డ్ టు క్యారీ అవే వాటర్. అంటే కాలువలు లాంటివి, సైడ్ కాలువలు లాంటివి, అలాంటి వాటిని తవ్వడాన్ని డిచ్ అనేసి అంటారనమాట. ప్రైజ్. ఎక్స్‌ప్రెస్ వార్మ్ అప్రూవల్ ఆఫ్ అడ్మిరేషన్. అంటే పొగడ్డం అనమాట. హార్ష్, అన్‌కైండ్, సివియర్. సో, మంచిగా జాలి, దయ లేకుండా ఉండడాన్ని హార్ష్ అంటారు. బోమ్యాన్ అంటే యాన్ ఆర్చర్. అంటే బాణాలు వేసేటువంటి వాళ్ళని ఆర్చర్ అంటారు. మౌంటెడ్ అంటే రైడింగ్ యాన్ యానిమల్. టిపికల్లీ ఏ హార్స్. హార్స్ కానీ, ఎలిఫెంట్ కానీ ఇలాంటి దాన్ని రైడ్ చేయడాన్ని ఎస్పెషల్లీ వార్ కోసము, యుద్ధాల కోసము రైడ్ చేయడాన్ని మౌంటెడ్ అనేసి అంటారు. వారియర్ అంటే ఏ బ్రేవ్ అంటే చాలా ధైర్యవంతమైనటువంటి ఎక్స్‌పీరియన్స్ ఉన్నటువంటి సోల్జర్‌ని లేదా ఫైటర్‌ని వారియర్ అనేసి అంటారు. స్కిల్డ్ అంటే హావింగ్ ఆర్ షోయింగ్ ద నాలెడ్జ్ ఆర్ అబిలిటీ. అంటే మంచి నాలెడ్జ్‌ని కలిగి ఉండడము, మంచి అబిలిటీని కలిగి ఉండడాన్ని స్కిల్డ్ అనేసి అంటారు. పానిక్ అంటే సడెన్ అన్‌కంట్రోలబుల్ ఫియర్ ఆర్ యాంగ్జైటీ. సడెన్‌గా మనం కంట్రోల్ చేసుకోలేనంత ఫియర్ ఉండేదాన్ని పానిక్ అనేసి అంటారు. పుట్ ఫియర్ టు రెస్ట్. పుట్ ఫియర్ టు రెస్ట్ అంటే ఏంటంటే టు కామ్ వన్స్ ఫియర్. అంటే భయపడేటువంటి వాళ్ళని భయం లేకుండా చేయడాన్ని పుట్ ఫియర్ టు రెస్ట్ అనేసి అంటారనమాట. నెక్స్ట్ ఆర్మ్డ్. ఆర్మ్డ్ అంటే క్యారీయింగ్ వెపన్స్ టు ఫైట్. అంటే రకరకాల వెపన్స్ తీసుకొని యుద్ధానికి వెళ్ళడాన్ని ఆర్మ్డ్ అనేసి అంటారనమాట. సో, ఇది మనకి గ్లోసరీ. నెక్స్ట్ మనకి రీడింగ్ కాంప్రిహెన్షన్ ఉంది. ఇక్కడ మనము ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వెషన్స్ అనేటువంటి దాన్ని ఇచ్చారు. ఫస్ట్ క్వెషన్ చూద్దాం. వై డిడ్ంట్ ద లిటిల్ బోమ్యాన్ గో టు ద కింగ్ అండ్ ఆస్క్ ఫర్ ఏ జాబ్ ఇన్ ద ఆర్మీ? సో, ఎందుకు లిటిల్ బోమ్యాన్ రాజు దగ్గరికెళ్ళి సో, ఆర్మీలో జాబ్ కోసం అడగలేదు. ఎందుకు చెప్పండి? ఎందుకంటే తనకి క్రూక్డ్ బ్యాక్ ఉంది కాబట్టి అడగలేదు. కదా? రైట్. ద లిటిల్ బోమ్యాన్ థాట్ దట్ ద కింగ్ మైట్ నాట్ గివ్ హిమ్ జాబ్ బికాస్ ఆఫ్ హిస్ క్రూక్డ్ బ్యాక్. సో, తనకి క్రూక్డ్ బ్యాక్ ఉంది కాబట్టి రాజు తనకి జాబ్ ఇవ్వడు అనేసి బోమ్యాన్ అనుకున్నాడనమాట. వాట్ డిడ్ ద లిటిల్ బోమ్యాన్ టెల్ ద బిగ్ మ్యాన్ టు డూ వెన్ హీ సా హిమ్ డిగ్గింగ్ డిచెస్? సో, లిటిల్ బోమ్యాన్ ఏం చెప్పాడు బిగ్ మ్యాన్‌కి? తను అలాగ డిచెస్ తవ్వుకుంటూ ఉంటే ఏం చెప్పాడు లిటిల్ బోమ్యాన్? ద లిటిల్ బోమ్యాన్ ఆస్క్డ్ ద బిగ్ మ్యాన్ టు కమ్ విత్ హిమ్ టు ద కింగ్ అండ్ ఆస్క్ ఎ జాబ్ ఇన్ ద ఆర్మీ ఫర్ హిమ్. సో, లిటిల్ బోమ్యాన్ ఏం చెప్పాడు? తనతో పాటు వచ్చి సో, రాజుగారి ముందుకెళ్ళి సో, ఆర్మీలో జాయిన్ అవుతాము అనేసి అడగమనేసి చెప్పాడనమాట. థర్డ్ క్వెషన్. హౌ డిడ్ ద బిగ్ మ్యాన్ ఇంట్రడ్యూస్ ద లిటిల్ మ్యాన్ టు ద కింగ్? సో, ఏ విధంగా బిగ్ మ్యాన్ లిటిల్ మ్యాన్‌ని ఇంట్రడ్యూస్ చేశాడు? ఎలా ఇంట్రడ్యూస్ చేశాడు? తన యొక్క అసిస్టెంట్‌గా ఇంట్రడ్యూస్ చేశాడు. కదా? ద బిగ్ మ్యాన్ ఇంట్రడ్యూస్డ్ ద లిటిల్ బోమ్యాన్ యాస్ హిస్ అసిస్టెంట్ టు ద కింగ్. సో, తన యొక్క అసిస్టెంట్‌గా బిగ్ మ్యాన్ లిటిల్ బోమ్యాన్‌ని ఇంట్రడ్యూస్ చేశాడనమాట. డిడ్ ద బిగ్ మ్యాన్ కిల్ ద టైగర్ అండ్ ద వైల్డ్ ఎలిఫెంట్? హూ కిల్డ్ దెమ్? సో, బిగ్ మ్యాన్ టైగర్‌ని, వైల్డ్ ఎలిఫెంట్‌ని చంపేసాడా? మరి ఎవరు చంపారు? నో. ద బిగ్ మ్యాన్ డిడ్ంట్ కిల్ ద టైగర్ అండ్ ద వైల్డ్ ఎలిఫెంట్. సో, వైల్డ్ ఎలిఫెంట్‌ని, టైగర్‌ని బిగ్ మ్యాన్ చంపలేదు. మరి ఎవరు చంపారు? యాక్చువల్లీ ద లిటిల్ బోమ్యాన్ కిల్డ్ దెమ్. ఎవరు చంపారు యాక్చువల్‌గా? లిటిల్ బోమ్యాన్ ఆ రెండిటిని కూడా చంపేశాడు. ఇఫ్ యూ వర్ ద బిగ్ మ్యాన్ వాట్ వుడ్ యూ డూ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్? మీరే గనక ఇమాజిన్ చేసుకోండి. బిగ్ మ్యాన్ అయితే ఏం చేస్తారు? మీరేం చేస్తారో మీరు ఈజీగా రాయొచ్చు. మీ ఇష్టం అది. వెళ్ళిపోతాను అంటే వెళ్ళిపోతానని రాయొచ్చు. లేదా ఉండి నేను పోరాడతాను అంటే పోరాడతానని రాయొచ్చు. నేనైతే ఏం చేస్తాను అనేది మీకు ఇక్కడ ఇచ్చాను. ఇఫ్ ఐ వర్ ద బిగ్ మ్యాన్ ఐ వుడ్ ఫైట్ విత్ ఎనిమీస్. నేనే గనుక బిగ్ మ్యాన్ అయితే నేను ఎనిమీస్‌తో ఫైట్ చేస్తాను. ఇఫ్ ఐ వర్ ద బిగ్ మ్యాన్ ఐ వుడ్ నాట్ లీవ్ ద లిటిల్ బోమ్యాన్ అలోన్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్. సో, లిటిల్ బోమ్యాన్‌ని వదిలేసి
నేను బ్యాటిల్ ఫీల్డ్ నుంచి వదిలి వెళ్ళను. ఇఫ్ ఐ వర్ ద బిగ్ మ్యాన్ ఐ వుడ్ నాట్ రన్ అవే ఫ్రమ్ ద బ్యాటిల్ ఫీల్డ్ యాజ్ ఎ కవర్డ్. నేనే గనక బిగ్ మ్యాన్ అయితే బ్యాటిల్ ఫీల్డ్ నుంచి ఒక పిరికివాడిలాగా పారిపోను. ఇది నా యొక్క ఆన్సర్. మీరేమిటో మీరు రాసుకోవాలి. డిడ్ ద రన్నింగ్ అవే ఆఫ్ ద బిగ్ మ్యాన్ ఫ్రమ్ ద బ్యాటిల్ ఫీల్డ్ బెనిఫిట్ ద లిటిల్ మ్యాన్? హౌ? సో, బిగ్ మ్యాన్ బ్యాటిల్ ఫీల్డ్ నుంచి వెళ్ళిపోవడం అనేది లిటిల్ మ్యాన్‌కి హెల్ప్ చేసిందా? ఒకవేళ చేస్తే ఎలా చేసింది? అనేసి అడుగుతున్నారు. యెస్. ద రన్నింగ్ అవే ఆఫ్ ద బిగ్ మ్యాన్ ఫ్రమ్ ద బ్యాటిల్ ఫీల్డ్ బెనిఫిట్ ద లిటిల్ మ్యాన్. అది బెనిఫిటే చేసింది. అతను బిగ్ మ్యాన్ అక్కడి నుంచి వెళ్ళిపోవడం అనేది లిటిల్ మ్యాన్‌కి హెల్పే చేసింది. ఎందుకని అంటే, హి గాట్ ఎ ఛాన్స్ టు ప్రూవ్ హిస్ స్కిల్స్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్. సో, తనకి ప్రూవ్ చేసుకునేటువంటి ఒక ఛాన్స్ అనేది వచ్చిందనమాట. కాబట్టి తనను తను ప్రూవ్ చేసుకొని, ఇంకా ఏమైపోయాడాయన? సో, ఆర్మీకి చీఫ్‌గా గూడా అయిపోయాడనమాట. కాబట్టి, సో, బిగ్ మ్యాన్ ఆ బ్యాటిల్ ఫీల్డ్ నుంచి వెళ్ళిపోవడం అనేది ఇండైరెక్ట్‌గా లిటిల్ మ్యాన్‌కి హెల్ప్ అయింది. సో, ఇప్పుడు ఈ విధంగా మనము ఈ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వెషన్స్ అనేటువంటి దాన్ని కంప్లీట్ చేసుకున్నాము. నెక్స్ట్ పుట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ ఈవెంట్స్ అనేసి ఇచ్చారు. అంటే వీటికి ఆర్డర్‌లో మనం పెట్టాలి. ఇక్కడ నంబర్స్ వేస్తే సరిపోతుంది. ముందుగా వీటిని మనం చదువుదాం. చదివి అర్థం చేసుకొని తర్వాత నంబర్స్ ఇద్దాం వీటికి. ఓకేనా? ద బిగ్ మ్యాన్ అండ్ ద లిటిల్ మ్యాన్ జాయిన్డ్ ద కింగ్స్ ఆర్మీ. The little man told the big man to ask the king to let him join the army. The little man saw a big strong man digging a ditch. The big man slipped off the war elephant's back and ran off into the city. The little man killed the tiger and the wild elephant. So first ఏమొస్తుంది చెప్పండి? Yes. The little man saw a big strong man ditching a ditch. ఇదే కదా digging a ditch. ఇది ఫస్ట్ సెంటెన్స్. మరి సెకండ్ సెంటెన్స్ ఏమొస్తుంది? The little man told the big man to ask the king to let him join the army. ఇదే కదా? యెస్. ఇది సెకండ్ వస్తుంది. నెక్స్ట్ ఏమొస్తుంది చెప్పండి? The big man and the little man joined the king's army. ఇదే కదా వచ్చేది నెక్స్ట్. కాబట్టి ఇది 3 అన్నమాట. నెక్స్ట్ ఏమొస్తుంది? ఇది. The little man killed the tiger and the wild elephant. ఇది 4 అన్నమాట. నెక్స్ట్ ఏం జరిగింది? ద బిగ్ మ్యాన్ స్లిప్డ్ ఆఫ్ ద వార్ ఎలిఫెంట్ అండ్ బ్యాక్ అండ్ ర్యాన్ ఆఫ్ ఇంటు ద సిటీ. ఇది ఫిఫ్త్ వన్ లాస్ట్‌ది. చూసారా? ఈ విధంగా మనం నంబర్స్ ఇచ్చేసాము. సో, ఈ ఎక్సర్‌సైజ్ కూడా మనం కంప్లీట్ చేసేసాం. నెక్స్ట్ ఏంటంటే సే వెదర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్. ఇక్కడ ఇచ్చినటువంటి ట్రూ స్టేట్మెంట్స్ ట్రూనా ఫాల్స్ అనేసి మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. చేద్దామా? రైట్. ద లిటిల్ బో మ్యాన్ ఇంట్రడ్యూస్డ్ ద బిగ్ మ్యాన్ యాస్ హిస్ అసిస్టెంట్ టు ద కింగ్. లిటిల్ బో మ్యాన్ ఇంట్రడ్యూస్ చేశాడా బిగ్ మ్యాన్‌ని తన అసిస్టెంట్‌గా? కాదు కదా! కాబట్టి ఇది ఫాల్స్. ఫాల్స్ ఇది. ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? ద బిగ్ మ్యాన్ ఇంట్రడ్యూస్డ్ ద లిటిల్ బో మ్యాన్ యాస్ హిస్ అసిస్టెంట్ టు ద కింగ్. కదా? యెస్. ద లిటిల్ మ్యాన్ కిల్డ్ ద టైగర్ అండ్ ద వైల్డ్ ఎలిఫెంట్. లిటిల్ మ్యానే కదా చంపాడు టైగర్‌ని, వైల్డ్ ఎలిఫెంట్‌ని. కాబట్టి ట్రూ ఇది. ట్రూ. యెస్. ద బిగ్ మ్యాన్ ఆస్క్డ్ ద కింగ్ టు పే హిమ్ 500 పీసెస్ ఎ మంత్. సో, బిగ్ మ్యాన్ అడిగాడా రాజుని నాకు 500 పీసెస్ ఇవ్వాలి మంత్‌కనేసి? ఫాల్స్. ఇది ఫాల్స్. రాజుగారే 1000 సిల్వర్ కాయిన్స్ మంత్‌కి ఇస్తాననేసి బిగ్ మ్యాన్‌కి చెప్పాడు. ద లిటిల్ బో మ్యాన్ లెడ్ ద ఎలిఫెంట్ ఇంటు ద బ్యాటిల్ ఫీల్డ్ అండ్ వన్ ద బ్యాటిల్. సో, లిటిల్ బో మ్యాన్ ఎలిఫెంట్‌ని బ్యాటిల్ ఫీల్డ్‌కి తీసుకెళ్ళి అందులో విన్ అయ్యాడు. నిజమే. కరెక్ట్. కాబట్టి ఇది ట్రూ. ట్రూ ఇది. ద కింగ్ మేడ్ ద లిటిల్ బో మ్యాన్ ద చీఫ్ ఆఫ్ హిస్ ఆర్మీ అండ్ గేవ్ హిమ్ రిచ్ గిఫ్ట్స్. ఇది కూడా కరెక్టే. లాస్ట్‌లో లిటిల్ బో మ్యానే చీఫ్ ఆఫ్ ద ఆర్మీ అయ్యాడు. ఇంకా వచ్చేసి గొప్ప గిఫ్ట్‌లు కూడా కింగ్ నుంచి పొందాడు. కాబట్టి ఇది కూడా ట్రూ. యెస్. కరెక్ట్ ద ఫాల్స్ స్టేట్మెంట్స్ అండ్ రైట్ దెమ్ హియర్. యెస్. ఇప్పుడు ఇక్కడ ఇచ్చినటువంటి సెంటెన్సెస్‌ని మనం కరెక్ట్ చేసి ఇక్కడ రాయాలన్నమాట. సో, ఫస్ట్‌ది ఫాల్స్ ఉంది. దీన్ని మనం కరెక్ట్ ఎలా చేస్తాము? చూడండి. ద బిగ్ మ్యాన్ ఇంట్రడ్యూస్డ్ ద లిటిల్ బో మ్యాన్ యాస్ హిస్ అసిస్టెంట్ టు ద కింగ్. కదా! ఇది కరెక్ట్. నెక్స్ట్ ఏంటి? ద బిగ్ మ్యాన్ డిడ్ నాట్ ఆస్క్ ద కింగ్ ఎనీ మనీ బట్ ద కింగ్ డిసైడెడ్ టు గివ్ హిమ్ 1000 సిల్వర్ కాయిన్స్ పర్ మంత్. అంతే కదా! యెస్. సో, కింగే బిగ్ మ్యాన్‌కి ఇంకా తన అసిస్టెంట్ అయినటువంటి లిటిల్ బో మ్యాన్‌కి ఇద్దరికి కలిపి 1000 సిల్వర్ కాయిన్స్ ఇస్తాను మంత్‌కనేసి చెప్పడం జరిగింది. ఓకే. సో, ఈ విధంగా మనము ఇది కూడా మనం కంప్లీట్ చేసుకున్నాము.
సో, ఇక్కడితో నేను ఈ వీడియోని స్టాప్ చేస్తాను. సో, మనం ఈ వీడియోలో చక్కగా ఫేస్ షీట్‌ని డిస్కస్ చేసుకున్నాము. అక్కడ పిక్చర్‌ని అబ్జర్వ్ చేసి, తర్వాత వాటి క్వెషన్స్‌ని మనము ఆన్సర్ చేశాము. ఆ తర్వాత మనము లెసన్‌ని చాలా నీట్‌గా విత్ ఎగ్జాంపుల్స్ తోటి, ఇంకా పిక్చర్స్ తోటి చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత గ్లోజరీ చెప్పుకున్నాము. ఆ తర్వాత మనము క్వెషన్ అండ్ ఆన్సర్స్ అనేటువంటిది కూడా చేశాము. నెక్స్ట్ వచ్చేసి మనము ఏం చేశాము అంటే, ఈ ట్రూ ఆర్ ఫాల్స్ చేశాము. ఇంకా కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ద సెంటెన్సెస్‌ని కూడా మనం చేయడం జరిగింది. సో, ఈ వీడియోని ఇక్కడితో ఆపేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మనం వొకాబులరీ, గ్రామర్ మిగతా వాట్ల గురించి డిస్కస్ చేసుకుందాం. సో, మీకందరికీ చాలా క్లియర్‌గా అర్థమైంది అనేసి అనుకుంటున్నాను. థాంక్ యూ వెరీ మచ్.